ఏం కేసు, ఎవరు పెట్టారు, ఏం తప్పు చేసినాడు, ఏమి చెప్పలేదు నాకు అంటే, తెలియనుడు నువ్వు గెస్ట్ చెయ్యి. ముందు రోజు నైట్ ట్రైన్లో మాట్లాడేటప్పుడు అనసూయ భరద్వాజ్ అనేసి ఒక టాపిక్ వినిపించింది మధ్యలో, ఇద్దరు కానిస్టేబుల్స్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు. సో అలా గుర్తుంది కాబట్టి నేను, మీరు ఒకవేళ అనసూయ భరద్వాజ్ మాట్లాడుతున్నారా అని అడిగాను. తెలుసు నాకు, తెలియనుడు నువ్వు స్మార్ట్ గా చెప్పు, ఆమె ఎందుకు చేసినావు అన్న. ఆ సెక్షన్స్ ఏంది అసలు, ఏం పెట్టారు నా మీద అనేసి చూస్తే, ఫస్ట్ సెక్షన్ ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని, పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ని తీసుకెళ్ళి పబ్లిష్ చేస్తే పెట్టే సెక్షన్ 66E. యూట్యూబ్లో ఉండే ఫెయిర్ యూజ్ పాలసీని అబ్యూస్ చేయొద్దయ్యా, చక్కగా వాడుకోండి అని చెప్పిన దానికి నువ్వు లా అండ్ ఆర్డర్ని అబ్యూస్ చేసి, జనాన్ని అబ్యూస్ చేసి, నీ ప్రొడక్షన్ కంపెనీని అబ్యూస్ చేసి, మోహన్ బాబు యూనివర్సిటీని అబ్యూస్ చేసి, వీళ్ళందరినీ పోలీసులు అబ్యూస్ చేసి, తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు నన్ను ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నన్ను ఫైట్ చేయలేక, నువ్వు ధైర్యంగా మగాళ్ళ ఫైట్ చేయాలంటే నాతో ఫైట్ చేయాలి, నా ఫ్యామిలీ లాగా అయితే దీనికి. మీరు ఎప్పుడైనా సరే ఒకటి అనుకున్నారా, వాళ్ళని ఎదుర్కోగలను, నేను వాళ్ళ మీద గెలవగలను అనే? సైమా అవార్డ్స్లో జోక్ వేస్తారు దాని మీద, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నేను కామన్ మ్యాన్ కాబట్టి నన్ను కొడతారా? 30 సెకండ్ టైం ఇస్తాను, ఎవరికి ఫోన్ వేసుకుంటా ఫోన్ చేసుకో, టైమర్ పెట్టుకుంటాను నేను, 30 సెకండ్స్ తర్వాత కాల్ లాగేస్తాను, ఏ చెప్తా చెప్పుకోవాలి. మంచు మనోజ్ గారిని కలవాలి అనేటువంటి ఆలోచన రాలేదా మీకు? మూవీ ఇండస్ట్రీని ఎవరన్నా ఏమన్నా అంటే గ్యాప్ లేకుండా వీళ్ళు వచ్చి టీవీ 9లో డిబేట్లు పెట్టుకొని వాళ్ళు నట్టున్నారు, వీళ్ళు నట్టున్నారు కూడా డిబేట్లు పెట్టి మాట్లాడతారు కదా. ఈ చిట్టిబాబు కొంతమంది ఉన్నారు కదా. మీ మూవీ ఇండస్ట్రీలో ఒకడు కామన్ మ్యాన్ ఇటు కూర్చొని హెరాస్ చేసుకుంటా, ఏ తప్పు లేకుండా అన్ని ప్రూఫ్లు, కాల్ రికార్డింగ్స్, స్క్రీన్ షాట్స్, మెయిల్స్ అన్నీ ఉన్నప్పుడు 8 నెలలుగా ఫైట్ చేస్తున్నాడే, ఒక్కసారి డిబేట్ కనపడలేదా? టాపిక్ తెలియదా మీకు? తక్కువ మాడడం అంటే కాలు చేతులు కట్టేసి బాత్రూమ్ గడపడేస్తా, పొద్దున్న దాకా సస్తావు కూర్చొని, హైదరాబాద్ పోయేదాకా బాత్రూమ్ గడపడేస్తాను కాలు చేతులు కట్టేసి. అప్పుడు చూస్తారు జనాలు అంతా, బాత్రూమ్కి వచ్చిపోయే వాళ్ళు, నడిచేవారు అందరూ చూస్తారు. పొడుక్కనండి, ఆ చైన్ బయట ఉండాలి, డోర్ వేసుకోకూడదు, అట్టే బాత్రూమ్ పోవాలి, ప్యాంట్ పేసి ఆడ పోవాలి. నేను ముందు చూస్తూ ఉంటాను అంటే ఎటా సరిపోతారు మనిషి. 14 కిలోలు సార్ నాది, మొత్తం మెటల్ కేసు సిపియు నాది, ఇటు పెట్టి దీని మీద నించుకోబెట్టుకోవాలంట. నొప్పేస్తాను సార్, నాకు పక్కన తీసి పెట్టండి సార్ అంటే, ఫైటర్ కదబ్బా, ఫైట్ చేయి. పెద్దోళ్ళతో ఫైట్ చేస్తావు, అందరితో ఫైట్ చేస్తావు కదా, ఫైట్ చేయరు. ఇద్దరు హైఫై కొడుకొని నవ్వుకుంటున్నారు కానిస్టేబుల్స్. ఏసీపీ 2 చాంద్ బాషా గారు, బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ లోపల తీసుకెళ్తే ఆయనైతే ఇంకా అంత అతి ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్, అయ్యా విష్ణు గారు, మీరు నా వల్ల మీరు ఎంత హర్ట్ అయ్యారు కాబట్టి ఐఎమ్ సారీ సార్ అని. కాకపోతే అట్ ది సేమ్ టైం ఆన్ వన్ కండిషన్ దట్ నా మీద ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నా మీద అబద్ధాలు చెప్పి ఒక నిందేశారు కదా, అది అబద్ధం అని ఒప్పుకోమనండి, నేను తీసేస్తాను. ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి అబద్ధం చెప్పుకోవడానికి వచ్చాడు, నిజం చెప్పమంటున్నాను నేను. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం కింగ్ చంద్రహాస్ గారిని కలవడం జరుగుతుంది. సో ఆయన ఈరోజు మన దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని నేను చెప్పనండి, డైరెక్ట్ ఆయన మాటలోనే విందాం. కానీ దానికంటే ముందు ఆయన ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టు మేము ఈ వీడియో చేయబోతున్నాం అన్నమాట. కింగ్ చంద్రహాస్ గారిది ఛానల్ మేము చూసిన ప్రకారం అయితే హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్. సో అవన్నీ కూడా నేను చూసిన తర్వాత ఆయన వీడియో చేయడానికి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఐ విల్ మీట్ చంద్రహాస్ గారు. నమస్తే చంద్రహాస్ గారు. నమస్తే సార్, అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ అ ప్లాట్ఫామ్ టు స్పీక్ అప్ సార్. థ్యాంక్ యూ, ఒక అవకాశం ఇచ్చిందని థ్యాంక్ యూ. షూర్ అండి. ఎనీవే చంద్రహాస్ గారు, నేను మీ ఛానల్లో చూశానండి. ఇట్స్ అ వెరీ అమేజింగ్. ఎట్లా అంటే చాలా వరకు కష్టపడి మీరు చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్ అందించినందుకు ప్రతి ఒక్కరికి. సో ఎనీవే మనం ఇప్పుడు టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాము. అసలు మా అసోసియేషన్కి మీకు మధ్య అసలు ప్రాబ్లమా, లేకపోతే యుద్ధమా, లేకపోతే గొడవ, లేకపోతే క్రియేట్ చేయబడినటువంటి చిన్న సిల్లీ మ్యాటర్ సార్? అసలు మా అసోసియేషన్కి నాకు ఏం సంబంధమో నాకు అర్థం కావట్లేదు సార్. యూట్యూబ్లో ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదండి, అన్యాయం అండి అని మాట్లాడి, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు స్ట్రైక్ వేయాలి, ఒకటి మీద ఒకరి కంటెంట్ నచ్చట్లేదంటే ముందు యూట్యూబ్లో ఉన్న వీడియో అది
యూట్యూబ్ మీదో మాదో వాళ్ళదో కాదు కదా. యూట్యూబ్ అనేది ఒక సంస్థ. దానిలో ఒక పర్టికులర్ వీడియోతో నీకు ప్రాబ్లం ఉందంటే యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వు. యూట్యూబ్ చెక్ చేస్తుంది, అది వాళ్ళ గైడ్లైన్స్ అతీతంగా ఉంటే యూట్యూబే తీసేస్తుంది. లేదంటే ఆ చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ముందు వాడిని కంప్లైంట్ ఇవ్వక ముందు ఆ అబ్బాయిని కాంటాక్ట్ అవ్వండి. కనీసం బాబు నువ్వు ఇట్లా అన్నావు, నాకు నచ్చలేదు, వీడియో తీస్తే బాగుంటుంది. వాళ్ళు లేదు నేను తీనంటే అప్పుడు యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వాలి. యూట్యూబ్ చూసి నిజంగా అది మరీ లైన్ దాటి ఉంది, వాళ్ళ గైడ్లైన్స్కి అగేన్స్ట్గా ఉంది అంటే యూట్యూబ్ తీసేస్తుంది. అవును, ఇది పద్ధతి. అంతేగాని నీ దగ్గర సినిమా రైట్లు ఉన్నాయి కదా, నీ సినిమా రైట్లు ఉన్నోళ్ళు నీకు తెలుసు కదా, నీ చేతుల్లో ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా, కంపెనీస్ ఉన్నాయి కదా, బ్యాక్డోర్ కంపెనీస్ ఉన్నాయి కదా అనేసి యూట్యూబ్కి అబద్ధం చెప్పి ఫ్రాడ్ చేసి జనాల ఛానల్స్ లేపేయడానికి ట్రై చేయడం కరెక్ట్ కాదు అనేది మాడాను సార్. దానికి మోహన్ బాబు యూనివర్సిటీ ఎందుకు వస్తుంది, మంచి మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకు వస్తుంది, మా అసోసియేషన్ ఎందుకు వస్తుంది, 24/5 ఫ్యాక్టరీ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎందుకు వస్తుంది, వీళ్ళందరూ వచ్చి నా మీద సైకిల్ వేసుకొని నా ప్రాపర్టీస్ లాక్ వెళ్ళిపోయి నా ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగి మా ఫాదర్ని హెరాస్మెంట్ చేసి నన్ను నా మీద 2 కేసులు పెట్టి తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సార్. నాకు ఏ సంబంధం, నేను యూట్యూబ్లో మాట్లాడిన దానికి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, అన్ని తెలిసిపోయి మంచి విషయం ఎందుకు కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మా అసోసియేషన్ గురించి మీ ఛానల్ ఏమైనా మాట్లాడారా, లేకపోతే మంచు విష్ణు గురించి, లేకపోతే మంచు ఫ్యామిలీ గురించి, లేకపోతే వాళ్ళు తీసే మూవీ గురించి ఏమైనా? నేను అసలు వాళ్ళ గురించి ఇప్పుడు మాడింది లేదు, ఏమనింది లేదు సార్. నాది ఒక పాయింట్ మీద ఉంటుంది, ఆ బేస్ మీద వీడియో చేస్తుంటాను. అలా చేసే బేస్ ఏంటి అక్కడ? యాక్చువల్లీ ఇలా రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు, మీకు ఫస్ట్ నుంచి చెప్తాను. రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు ఒక యూట్యూబ్ వీడియోలో అనౌన్స్ చేస్తున్నారు, మా అసోసియేషన్లో ట్రెజరర్ శివబాలాజీ అనే పర్సన్. ఆయన ఏమన్నారు, ఇలా ఆడవాళ్ళని అసభ్యంగా మాడే వాళ్ళని, చిన్నపిల్లల్ని హెరాస్ చేసే వాళ్ళని, ఈ లైన్ దాటి సెక్షువల్గా ఆడవాళ్ళని చూపించే వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము తొలగిస్తున్నాము, అలాంటి ఛానల్స్ని మేము ఎరాడికేట్ చేస్తున్నాము, మేము డిలీట్ చేస్తున్నాము. ఇప్పటికి 300 ఛానల్స్ డిలీట్ చేసేసినాము, రాబోయే 1 month ఇంకో 400 తీసేస్తాము అన్నారు. ఫస్ట్ క్వశ్చన్, ఒక యూట్యూబ్లో ఉండే ఒక ఛానల్ని టర్మినేట్ వీళ్ళు చేస్తున్నారు అంటే ఎలా చేస్తున్నారు అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఓకే, చేస్తున్నారు అన్నారు, ఫైన్, దే ఆర్ క్లీనింగ్ ద సిస్టమ్. చాలా వల్గర్ ఛానల్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో ఎందుకంటే నా ఛానల్లో ఏమున్నా కూడా నేను ఇప్పుడు దాకా 9 years అయింది సార్, ఇంకో 2 months అయితే 9 years అవుతుంది. ఒక్క బూత్ లేకుండా ఉంటుంది నా ఛానల్. ఇట్స్ వెరీ క్లీన్. ఎందుకంటే నా ఛానల్ని చిన్నపిల్లలు, ఆడపిల్లలు అంతా ఫ్యామిలీ అంతా కూర్చొని టీవీలో పెట్టుకుని చూస్తారు. అది నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళందరూ వీడియో తీసుకొని ఫోటో తీసి పంపిస్తూ ఉంటారు నాకు ఇన్స్టాలో కానీ వీటన్నిటిలో. కొత్త వీడియో చూస్తున్నామన్నా మా పాప చాలా ఎంజాయ్ చేస్తుందన్న అని చెప్పి. సో స్క్రిప్ట్ రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని రాస్తాను నేను. సో అలాంటి ఛానల్స్ కూడా ఉన్నాయి కాబట్టి సరే ఫోన్లే కొంచెం సిస్టమ్ క్లీన్ అవుతుంది అనుకున్నాం. దీంట్లో 3 Angry Boys అని ఒక ఛానల్ ఉంది. హిస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ అండ్ వాడు అన్నయ్య అని పిలుస్తారు, నేను వాడు తమ్ముళ్ళలాగా అనుకుంటాను. ఆడికి 2 సైకిల్ పడినాయి. అరే నీకంటే బాగానే ఉంటుంది కదరా, నువ్వేం బూతులే మాడవు కదా, నీకు 2 సైకిల్ నీకు ఎందుకు పడినాయి అంటే, తెలియదు అన్నయ్య, అదే అర్థం కావట్లేదు నాకు. వాడికి ఆల్రెడీ ఒక యాక్టివ్ స్ట్రైక్ ఉంది. ఎంత పెద్ద ఛానల్ అన్నా కానీ వితిన్ 1 month 3 strikes పడి అది 7 days కన్నా ఎక్కువ ఉంటే ఎంత పెద్ద ఛానల్ అన్నా టర్మినేట్ అయిపోతుంది యూట్యూబ్. యూట్యూబ్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్. ఓకే. సో వాడికి ఆల్రెడీ ఒక స్ట్రైక్ ఉంది, వేరే దగ్గర నుంచి కనీసం కాపీరైట్ స్ట్రైక్ అయితే పడింది. వీళ్ళు 2 సైకిల్ వేసినారు, 2 అనెథికల్ స్ట్రైక్స్, ఫేక్ స్ట్రైక్స్. ఆ ఫేక్ స్ట్రైక్స్ ఎలా కూడా చెప్తాను మీకు. వీడు నేను చెప్పాను, అరే వాళ్ళకి అప్పీల్ పెట్టుకో, స్ట్రైక్ వేసినప్పుడు ఎవరైతే స్ట్రైక్ వేస్తారో వాళ్ళకి అప్పీల్ అనే రిక్వెస్ట్ ఉంటుంది. అప్పీల్ పెట్టుకోరా, యూట్యూబ్ వాళ్ళకి చెప్తుంది అప్పీల్ పెట్టాడు, ఏదో రాశాడు పంపించాడు చూడండి అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు స్ట్రైక్ తీసేస్తారు కదరా. అంటే తీకపోతే 7 రోజుల్లో 40,000 మంది సబ్స్క్రైబర్స్ అన్నా. నేను ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాలుగా పడే కష్టం ఇది. ఇంకో 3 రోజులు వెళ్ళిపోద్ది, ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. సో పని చేస్తాను, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను, ఒక వీడియో చేసి పెడతాను, వీడియో ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది కదా. సో అలా ఎవరన్నా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చూసినా కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్తారు అంటే నీ ఇష్టం రా అని చెప్పిన. ఇంకో వీడియో చేసి పెట్టినాడు, దాని మీద ఇంకో స్ట్రైక్ వేసినాడు. వాడు ఇంకా తలగా పడుకుని కూర్చుని వేసినాడు 4 స్ట్రైకులు. ఇంకో 2 రోజుల్లో 3 పోవాలి, కనీసం 2 స్ట్రైకులు అయినా పోవాలి ఛానల్ మిగిలి ఉండాలంటే. ఆడేం చేయాలి తెలియట్లేదు, తలపడుకొని కూర్చొని ఉంటే దెన్ నేను నా వీడియోలో మాడుతూ సమ్ ర్యాండమ్ వేరే టాపిక్ వీడియో, ఆ టాపిక్ కూడా గుర్తులేదు నాకు, వేరే సమ్ అదర్ వీడియోలో మాడుతూ లాస్ట్ 2 minutesలో నేను చెప్పాను, సార్ అనెథికల్గా స్ట్రైక్ చేయడం కరెక్ట్ కాదండి, రీతిగా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి, అబద్ధాలు చెప్పి స్ట్రైక్ చేయడం కరెక్ట్ కాదండి, వాడు కొన్ని సంవత్సరాల కష్టం అది. ఇలాగే ఇంకా 300 మంది స్ట్రైక్ చేశారన్నారు కదా, అది ఎలా వేసారు నాకు తెలియదు, ఇలా ఈ అబ్బాయికి నాకు తెలిసిన ఒకడికి ఇలా ఎంతమందికి పడిందో చెక్ చేసుకొని వేయండి సార్ అని మాట్లాడాను సార్. నేను తప్పు మాట్లాడలేదు కదా సార్. దానికి పక్క రోజు మళ్ళీ మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో 18 ఛానల్స్ని టర్మినేట్ చేసేసాము అని ఉంది. అందులో 15వ ఛానల్ నాది. మొత్తం అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్, మీకు నేను ఇస్తాను, సాఫ్ట్ కాపీ ఇస్తాను, జనాలు కూడా చూపించాను, కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా ఉన్నాయి, ఎవరు చెప్తాను మీకు. 15వ ఛానల్ నాది.
అరే నేను మిమ్మల్ని ఒక మాట అనింది లేదు, మీ సినిమాని నేను మాడింది లేదు, మిమ్మల్ని ఏం అనింది లేదు, ఇలా అన్యాయంగా స్ట్రైక్లు వేస్తారంటే చూసి వేయండి, మనుషుల జీవిత కష్టం అది, వాళ్ళ లైవ్లీహుడ్ అది అని చెప్పిన దానికి నా ఛానల్ టర్మినేట్ చేస్తారంటారా అనేసి నేను ఒక వీడియో తీసి పెట్టాను. అది ఇంకా పెట్టిన తర్వాత చాలా మంది జనాలకి తెలిసి నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, బయట ప్రపంచానికి చెప్పేది నువ్వు తెలుసుకున్నావు కానీ వెనక జరిగేది వేరేది అని. ఏం జరుగుతుందిరా అంటే చూడనేసి నాకు మెయిల్ పెట్టారు. దాంట్లో లిటరలీ వాళ్ళు ఇప్పుడు 300 ఛానల్స్కి ప్రమోట్ చేస్తున్నారు కదా సార్, స్ట్రైక్ చేస్తున్నారు కదా సార్. ఆ స్ట్రైక్స్ వేసిన వాళ్ళల్లో వాళ్ళు తిరిగి అప్పీల్ పెట్టుకుంటే వాళ్ళకి వచ్చిన రిప్లై ఇప్పుడు మనం అనుకున్నాం కదా సార్ ఇందాక ప్రొసీజర్, ఫస్ట్ క్రియేటర్ని కాంటాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక వీడియో చేసినాను, మీరు క్రియేటర్, మీకు నా వీడియో నచ్చలేదు, మీరు అప్రోచ్ అయ్యి బాబు నీ వీడియో బాగాలేదు, నాకు నచ్చలేదు, ఐఎమ్ హర్ట్, సో వీడియో తీసేస్తే బాగుంటుంది అంటే నేను తీసేస్తే ఓకే, లేదు నేను తీను, నాకు వాక్ స్వాతంత్రం ఉందని నేను మాట్లాడినాను, మీరు యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వండి, హెరాస్ చేస్తున్నాడు ఇటు అని చెప్పి. సో నిజంగా హెరాస్ చేసి పర్సన్ టార్గెట్, మీ కంటెంట్ కాకుండా మీ పర్సన్ టార్గెట్ చేసి అట్లా మాట్లాడుంటే యూట్యూబే తీసేస్తుంది. అలా కాదనుకుంటే మీరు వాడితో కూర్చొని డిస్కస్ చేసుకునేసి వాడు వింటే ఓకే, వినకపోతే ఆ తర్వాత మీరు మాట్లాడుకొని చేసుకోవాలి. అంతేగాని ఫేక్ స్ట్రైక్స్ చేయడం కరెక్ట్ కాదు అనేసి దీంట్లో ఈ 3 ప్రొసీజర్స్ ఉంటాయి, 3 పద్ధతులు ఉంటాయి. సంబంధం లేకుండా మాది డిసెంబర్లో మాది కన్నప్ప సినిమా వస్తుంది, ఆ కన్నప్ప సినిమాని నువ్వు 3 వీడియోలు చేసి పొగడాలి, సూపర్ బంపర్ అని పొగడాలి. అట్లా పొగిడితే నీ మీద పడే సైకిల్ తీసేస్తాను. ఇప్పుడు ఈ యూట్యూబ్ని ప్రక్షాళన చేస్తున్నాను, ఆడవాళ్ళని కాపాడుతున్నాను, మా మూవీ ఆర్టిస్టులకు మంచి కోసం చేస్తున్నాను బయట ప్రపంచాన్ని చెప్పేదానికి కన్నప్ప సినిమాకి సంబంధం ఏందండి? సో ఆ మెయిల్స్ నేను గాలి మాటలు మాట్లాడాను బాబు, నాకు నువ్వు ఊరికి చెప్తే ఎన్ని నేను వీడియోలు చేసినానంటే నేను అర్థం అవుతాను, ప్రూఫ్లు ఉంటే మాట్లాడు అంటే ఈ అబ్బాయి నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు సార్, చెక్ చేయండి మీరు, చదివి చెప్పండి సార్, మీ ఆడియన్స్ చెప్పండి, మీరు చదివి ఏం రాసింది, మెయిల్లో ఏం రాసింది, రిప్లై ఏముంది. హాయ్, క్రియేట్ 3 పాజిటివ్ వీడియోస్ అబౌట్ ద మూవీ కన్నప్ప and then get back to us. We will remove the claim and we look forward to collaborating with you in the future. మీరు రిలీజ్ చేసిందే ఇంత క్లిప్ టీజర్ వచ్చింది, అప్పుడు ట్రైలర్ కూడా రాలే, చేసిన క్లిప్ దాంట్లో 3 వీడియోలు ఎలా బ్రో, అదైనా చెప్తే ఏదైనా చెప్తే అర్థం ఉండాలన్నట్టు అబ్బాయి రాశాడు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎంగేజింగ్ అని పెట్టాడు, దాని కింద వాళ్ళు కూరగాయలు వేరే ఆడుతున్నారు చూడండి. ఓకే, హాయ్, డూ 1 పాజిటివ్ వీడియో, డూ 1 రిమైనింగ్ వీడియో ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఒకటి చెయ్యి, ఆ తర్వాత మన ఫ్యూచర్లో చెయ్యి అనుకుంటా. సో ఇది వచ్చిన తర్వాత నాకు అసలు అర్థం కాల, అరే మీరు ఇది వచ్చిన మెయిల్ కూడా ఇక్కడ లేట్గా రాసిందండి, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ 24 FF అఫీషియల్, ఇది 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అఫీషియల్, ఇది ఒక ప్రొడక్షన్ కంపెనీ, మంచు విష్ణు గారు దీనికి ఓనర్, ఓకే, కన్నప్ప ప్రొడ్యూసర్, కన్నప్ప ఓన్ ప్రొడక్షన్ కదా అది. అండ్ దీనికి ప్రూఫ్ ఏంటి, నీ మాటను ఎందుకు నమ్మాలి అంటే ఇక్కడ ఎవరైతే స్ట్రైక్ వేసారో స్ట్రైక్ లాస్ట్లో స్ట్రైక్ డీటెయిల్స్లో ఉంటుంది సార్, అక్కడ కంపెనీ నేమ్, కంపెనీ ఓనర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, నా ఈమెయిల్ అడ్రస్ అన్నీ ఉంటాయి చూడండి, సెకండరీ ఈమెయిల్ అడ్రస్, ఓనర్ నేమ్ చూడండి సార్, విష్ణువర్ధన్ బాబు, కంపెనీ నేమ్ చూడండి సార్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మొత్తం అంతా రాసింది కదా సార్ ప్రూఫ్స్ అన్ని, ఇవి కూడా వాళ్ళకు కూడా చూపించిన జనాలకు కూడా. దీని తర్వాత ఆయన నేను వీడియో తీసి పెట్టాను, ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఉన్న సిగ్గుండాలి. ఇప్పుడు మా అసోసియేషన్ అంటే ఇట్స్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్ కదా సార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఇట్స్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్ మొత్తానికి నేను ఒక కింగ్ లా కూర్చోబెట్టాను తీసుకెళ్ళి ప్రెసిడెంట్ గా, జనాలు అందరూ ఆర్టిస్ట్ అందరూ కనుక్కొనేసి పెట్టారు. ఫేస్ ఆఫ్ టాలీవుడ్ గా ఉంటూ టాలీవుడ్ని యూజ్ చేసుకొని నీ పర్సనల్ యూస్కి, నీ పర్సనల్ సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి బయట ప్రపంచానికి మాత్రం ఆడల్ని కాపాడుతున్నాను, అందరినీ ప్రశాలిస్తున్నాను అనుకుంటే చేస్తున్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నేను మాట్లాడాను సార్, వీడియో తీసి పెట్టాను, ప్రూఫ్స్ అన్ని పెట్టినాను. అందులో ఒక వీడియో రైలైంది, అందులో ఒక క్లిప్ తీసుకునేసి మిలాగ్రో మూవీస్ అనే వాళ్ళు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు, ఇది ఈ అబ్బాయి ఇలా అంటున్నాడు, నిజమైన మంచి విష్ణు ప్రూఫ్లతో మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అనేసి. నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. యాక్చువల్లీ నా ముందు వీడియో వైరల్ అయిన తర్వాత వైరల్ అవుతుంది, ట్వీట్స్ పడతా ఉన్నాయి, అంతా అవుతున్నాయి. ఈ లోపల నేను ఎప్పుడైతే ఈ వీడియో తీసి పెట్టానో మంచు విష్ణు ఆఫీస్ నుంచి రాజశేఖర్ అనే ఒక కంటెంట్ మేనేజర్ నాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఇలా ఫస్ట్ ఉదిత్ సాయి అనే ఒక సినిమాట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వాడు ఫోన్ మెయిల్ పెట్టున్నాడు నాకు, అది కూడా ఉంది, మెయిల్ అన్నీ ఉన్నాయి. ఆ మెయిల్ పెట్టి ఇలాగా నేను మంచు విష్ణు టీం నుంచి కాల్ చేస్తున్నాను, మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ నాకు ఇచ్చారు, సో నువ్వు ఇలా వీడియో పెట్టడం వల్ల సినిమా ఇబ్బంది అయిపోద్ది, నాకు ఇది నా ఫోన్ నెంబర్, నాకు కాల్ చేయని చెప్పి. సరే అనేసి నాకు కాల్ చేసినాడు. ఏంది విషయం అంటే ఆఫీస్ నుంచి నీతో మాడాలనుకుంటున్నారు వాళ్ళు, మళ్ళీ పెద్దోళ్ళు అది చేస్తారు ఇది చేస్తారంటే ఏం చేస్తారు, నేనేం తప్పు చేసినాను ముందు అది చెప్పు నాకంటే, అది కాదన్నా చెప్పేది తినన్నా అన్నాడు, కొంచెం మాడతా అని చెప్పిన. అప్పుడు రాజశేఖర్ అని కాల్ చేసినాడు, కాల్ చేసి మాడతా చెప్పినాడు, సార్ పొరపాటును పడిపోయి ఉండొచ్చేమో, మీరేం చేయలేదు, మేము ఎందుకు వచ్చింది నేను కనుక్కుంటాను, మీ స్ట్రైక్స్ తీయేస్తాను, మీ తమ్ముడు అన్నారు కదా, మీ తమ్ముడు స్ట్రైక్స్ కూడా తీయేస్తాను, సో దయచేసి ఆ వీడియో తీసేయండి అన్నాడు. నేను ముందు గొడవలు పోయే రకాన్ని కాదు నేను,
సరే తీసేస్తున్నారు కదా, మిస్టేక్ జరిగింది తీసేస్తున్నారు, సరే ఓకే నేను కూడా సరే అనేసి నేను కూడా వీడియో ప్రైవేట్ పెట్టేసిన. వీడియో ప్రైవేట్ కాదండి, వీడియో డిలీట్ చేయాలి అన్నాడు. దేనికి అంటే నేను చెప్పినా కదా వీడియో లైవ్ చేయాలి అనేసి. అంటే లేదు సార్ డిలీట్ చేయాలి, దయచేసి అర్థం చేసుకోండి అన్నాడు. సరే ఓకే అనేసి డిలీట్ కూడా చేసేసాను. ఇష్యూ సాల్వ్ అయిపోయింది కదా సార్. వీడికి నువ్వు సైకిల్ చేస్తా అన్నావు, అయిపోయింది, నేను కూడా వీడియో డిలీట్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఆ ట్వీట్ ఏదైతే ఆ మిరాకిల్ మూవీస్ వాళ్ళు వేస్తున్నారో అది వైరల్ పోతుంది అనేసి తన ఇమేజ్ తను కాపాడుకోవడానికి మంచు విష్ణు తన ఓన్ ట్విట్టర్ ఐడితో వచ్చి ఫాల్స్ నెరేటివ్స్ ఇస్తున్నాడు. దీనికి మాకే సంబంధం లేదు, అసలు మా మెయిల్ ఐడినే కాదు అన్నాడు. ట్వీట్ చేసి వెళ్ళిపోయాడు. లక్షల కోట్ల జనాలు ఉండే ట్విట్టర్లో నువ్వు పబ్లిక్గా వచ్చి నేను అబద్ధాలు నేను చెప్పేసి వెళ్ళిపోయినాడు నీ ఇమేజ్ కాపాడుకోవడానికి. ఇప్పుడు నేను ఎదవను కదా ఇక్కడ నువ్వు నీ విషయంలో. అతని ఫాలోవర్స్ లక్షల్లో ఉంటారు కదా సార్, వాళ్ళందరూ నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మంచి విష్ణు పేరు పెట్టుకోనేసి సెలబ్రిటీ అయిపోదాం అనుకున్నావు, అది సిగ్గుండాలి నీకు అనేసి. ఇప్పుడు నేను ఎదవని అయితే నాకు వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ మెయిల్స్ అబద్ధమై ఉండాలి, ఆ కాల్స్ అబద్ధమై ఉండాలి, జరిగేదంతా అబద్ధమై ఉండాలి అనేసి నేను కూడా అన్ని వీడియో చేసి మళ్ళీ పెట్టాను. ఫాస్ట్ నెరేటివ్స్ ఇస్తున్నా కదా, మరి ఇవేంటి కాల్ రికార్డింగ్స్ ఎవరు, రాజశేఖర్ ఎందుకు కాల్ చేస్తున్నాడు, ఉదిత్ ఎందుకు కాల్ చేస్తున్నాడు, ఇదంతా ఎవరు ఎందుకు కాల్ చేస్తారు అనేసి అది బాగా వైరల్ అయిపోయింది. తర్వాత వీడు ఇంకా తగ్గట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, వీడు మొత్తం ప్రూఫ్లు తీసుకొని కాల్ రికార్డింగ్స్ అని బయట పెట్టేస్తున్నాడు అనేసి వాళ్ళు కామ్గుండి ఒకరోజు ఫ్రైడే ఈవినింగ్ ఇద్దరు పోలీసులు ఇంటికి వచ్చేస్తారు. నైట్ వచ్చి బయలుదేరు. ఎవరు మీరు, ఎందుకు బయలుదేరాలి, సివిల్ డ్రెస్లో వచ్చారు సార్. ఎవరు మీరు, ఎందుకు బయలుదేరాలి అంటే ఒక ఆయన యూనిఫామ్లో ఉన్నాడు కానిస్టేబుల్. అంటే అప్పుడు చెప్పినాడు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నీ పైన కేసు పెట్టారు అని. సరే ఏమని పెట్టారు అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అడిగి బాగా చెప్తాం. అలా కాదండి, ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఒక మనిషి దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను బయలుదేరు అంటే ఏం కేసు పెట్టాను, ఏం తప్పు చేసినాను, ఏం కేసు పెట్టారు, ఎవరు కేసు పెట్టారు, మినిమం డీటెయిల్స్ తెలిస్తే కదా నేను అవసరం అని చెప్పట్లే కదా, ఐ విల్ కమ్ అని. దానికి ఇటు గట్టిగా మాడుతున్నాడు ఇటు అని. సరే ఓకే దాన్ని సీఏ గారు నెంబర్ ఇస్తారు మాడుకోండి అన్నారు. సీఏ గారితో మాడితే మా ఫ్యామిలీకి ఏమి ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోయింది లేదు, అవసరం రాలేదు, నా రికార్డు కూడా మొత్తం క్లీన్గా ఉంది సార్ ఇప్పుడు దాకా. నేను ఐ వాంటెడ్ టు బికమ్ ఎ పోలీస్. సో అలాంటప్పుడు ఐ వాస్ లైక్ సరే నెంబర్ తీసుకొని మాడి చెప్పండి సార్ అంటే మాడితే ఆయన ఇది ఫలానా మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమచంద్ర బాబు నీ పైన కంప్లైంట్ పెట్టినాడు అన్నాడు. మోహన్ బాబు యూనివర్సిటీ ఎందుకు వస్తారు ఇక్కడ మధ్యలో నుంచి? నేను మాట్లాడేది యూట్యూబ్లో, మాట్లాడేది యూట్యూబ్ క్రియేటర్స్ గురించి, వీడియోస్ గురించి, యూనివర్సిటీ ఎందుకు వస్తుంది మధ్యలో మాట్లాడితే అది మాకు తెలియదండి, కేసు పెట్టారు. సరే సెక్షన్లు ఉంటాయి కదా సార్, ఏం సెక్షన్లు పెట్టారు, ఏం కేసు పెట్టారు అంటే మంచు విష్ణుని హెరాస్ చేస్తున్నాం అనేసి కేసు పెట్టారు. మంచు విష్ణుని హెరాస్ చేస్తున్నాను, కేసు ఎవరు పెట్టాలి, మంచు విష్ణు పెట్టాలి. ఈయన ఎవరు పెడతారంటే సార్ మీరు రండి మాట్లాడతారు రండి. సార్ ఏం సెక్షన్స్ అన్నా చెప్పండి అంటే 2 సెక్షన్లు చెప్పినాడు. నాకు తెలియదు కదండి. సార్ ఇప్పుడే రావాలా సార్ అంటే రండి అన్నాడు. రేపు పొద్దున రావచ్చా, ఒకసారి మా లాయర్స్ వాళ్ళతో మాడుకునేసి రావచ్చా అంటే రేపు పొద్దున రావచ్చా అని అడిగాను. ఆయన దానికి సార్ రేపు పొద్దున రండి అన్నాడు. నాది ఎవ్రీడే 9 to 10 నేను నా గేమింగ్ ఛానల్ ఉంటుంది సార్, దాంట్లో సబ్స్క్రైబర్స్ నేను మాడుకోవడానికి నేను వెళ్తుంటాను అనమాట. సో అలా దీని తర్వాత నేను లైవ్కి వెళ్ళబోయే ముందు వాళ్ళు వచ్చారు, మేబీ లైవ్ స్టార్ట్ అయింది అనుకుంటాను. మాడేటప్పుడు చెప్పాను ఇట్లా ఇలా పోలీసు వాళ్ళు వచ్చారా మాడుతున్నారా అంటే వాళ్ళు కావాలని ప్లాన్ చేసి ఫ్రైడే ఈవినింగ్ పంపించారు. సాటర్డే సండే కోర్టు లీవ్లో ఉంటుంది, తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, బెయిల్ చేయడానికి ఉండదు, మండే దాకా 2 రోజులు జైల్లో పెట్టి భయపెట్టి నిజంగా సారీ చెప్పిద్దాం, వీడియో రిలీజ్ చేద్దాం చూస్తున్నారు, పోవద్దు వెయిట్ చేయి, ఏదైనా లాయర్ గైడెన్స్ తీసుకునేసి పో అన్నారు. నాకు తెలియదు కదా, వెళ్ళిపోయి ఉంటాను పొద్దున 10 గంటలకు యాక్చువల్లీ పోయిండేవాడిని వాళ్ళతో మాడకపోయింటే. ఇంకా సరే నాకు ఎవరు తెలియని కూడా తెలుతారా, లాయర్ కూడా ఎవరు తెలుతారా నాకు అంటే ఓకే ఫైన్ విల్ డూ వన్ థింగ్, నువ్వు నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఈ లోపల ఆ వీడియో చూసి నా ఫ్రెండ్, నా పర్సనల్ లైఫ్ ఫ్రెండ్ ఒకరు ఉన్నాడు, ఆ అబ్బాయి వచ్చి లేదు ఐ హ్యావ్ సమ్ కాంటాక్ట్స్ నేను తీసుకెళ్తాను రా అనేసి లాయర్ తీసుకెళ్ళాడు. ఆయన గైడ్ చేశారు అనమాట, డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళు, అక్కడ నుంచి ఫోన్ చేయించు, వాళ్ళు కనుక్కుంటారు అంటే ఆయన తెలిసిన ఆయన కనుక్కుంటారు, సో దట్ నీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది, నిజంగా నువ్వు ఒకటే వెళ్ళిపెట్టి కూర్చోబెట్టేస్తుంటారు, ఈ రెఫరెన్స్తో పో అన్నారు. వాళ్ళకి ఫోన్ చేస్తే లేదు సార్ అదేం లేదు సార్ 44 నోటీస్ ఇవ్వడానికి సార్, ఇంకేం లేదు సార్ మీ వాళ్ళని తెలియదు సార్ అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇంకా అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయన రైటర్కి వచ్చి అడిగాడు, డీటెయిల్స్ అడిగాడు, చెప్పాను ఏ కాస్ట్ అని అడిగాడు, కాస్ట్ కూడా చెప్పాను. మేము ఎస్టీస్ సార్, మేము ట్రైబల్స్, రాసి కాస్ట్ మా నాన్న కూడా చదువుకుంది, మా నాన్న తర్వాత నుంచి ఫ్యామిలీ టుక్ ఏ యూటర్న్. తర్వాత నేను సరే ఫైన్ అనుకునేసి ఐ వాస్ కామ్. అయిపోయిన తర్వాత నేను కాస్ట్ చెప్పాను, కూర్చొని వెయిట్ చేయండి సీఏ గారిని కలవండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏమరా హెరాస్ చేస్తున్నావు అంట, ఏం చేస్తున్నావు పెద్దలతో నీకెందుకు రా ఇది అరుస్తున్నాడు ఆయన. సరే సార్ అంతా అరుస్తున్నారు, అసలు నేనేం చేసాను చెప్పండి, పెద్దోళ్ళు తిడుతున్నావు అంటే అది చేస్తాను ఇది చేస్తున్నావు అంటే. సరే నేను ఈ లోపల నేను చూసాను సార్, కేసు చెక్ చేశాను, నైట్ సెక్షన్స్ చెప్పాడు కదా, ఆ సెక్షన్స్ ఏంది అసలు ఏం పెట్టారు నా మీద అనేసి చూస్తే ఫస్ట్ సెక్షన్ ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని, పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ని తీసుకెళ్ళి పబ్లిష్ చేస్తే పెట్టే సెక్షన్ 66E. మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్స్తో నాకు ఎడలు వస్తుంది సార్, నేను ఎందుకు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రైవేట్ పార్ట్స్ని తీసుకొని పబ్లిష్ చేసినాను అంటే నేను. సరే సెకండ్ 67 IT యాక్ట్ నా ఫస్ట్ కేసు ఇది, ఇంకో కేసు కూడా ఉంది దాని మీద.
ఫస్ట్ 6780 యాక్ట్. అదేంద్రా అని చూస్తే ఈసారి ఇంతకుముందు ఫోటోలు అంటే ఈసారి వీడియోలు, పర్సనల్ ప్రైవేట్ వీడియోలు, పాన్ క్లిప్స్ అన్ని రికార్డ్ చేసుకొని ఎలక్ట్రానిక్ రూపంలో జనాలకు పబ్లిష్ చేస్తే వేసే కేసు అంటది. మరి నీ ప్రైవేట్ వీడియోలు ఎదరెట్ వస్తాయి, నీ పాన్ వీడియోలు ఎదరెట్ వస్తాయి, అసలు ఎక్కడ రిలీజ్ అయినాయి? ఆ తర్వాత నుంచి అందరూ ఇన్స్టాగ్రామ్లో అందరూ కూర్చొని అన్న లింక్ 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 అని మెసేజ్ పెడతారు నాకు. నా దగ్గర ఉంటాయి కదా ముందు నీకే డైరెక్ట్, నేను నా దగ్గర ఎందుకు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్? నీకు ఎలా రియాక్ట్ అయ్యేది సార్? నేను కేసులు పెట్టేశారు. సరే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాము. నేను అడిగాను, సార్ మీరు పెట్టిన సెక్షన్స్కి నేను చేసిన దానికి ప్రూఫ్లు ఏమైనా ఇచ్చున్నారు కదా సార్ వాళ్ళు అంటే, ఇచ్చారు, లింకులు ఇచ్చారు అన్నాడు. నేను పెట్టిన లింకులు నీకు ఆడ వచ్చినాయి స్వామి, ఏ లింకులు ఇచ్చారు చూపించారు కొంతసేపు అంటే, ఏ వీడియోలో అయితే నేను ప్రూఫ్లు పెట్టానో, ఏవైతే ఈ ప్రూఫ్లు వాయిస్ కాల్ రికార్డింగ్స్ అవన్నీ పెట్టానో 5 వీడియోలు పెట్టి ఇదో ఇన్ని లింకులు ఉన్నాయి చూడు అన్నాడు. ఆ లింకుల్లో ఒక్కదాన్ని ఓపెన్ చేసి ఉన్నా కూడా మీకు అర్థమైపోయింది అది ఎవడు హెరాస్ చేస్తున్నాడు, ఎవడు విక్టిమ్, ఎవరు అక్యూజ్ అనేది. ఈ కేసు బుక్ చేసిన వాళ్ళు కాదు, కనీసం ఒకటన్నా చూసినారంటే చూస్తా ఉన్నాడు కోపంగా. ఆయన జరిగింది చెప్తాను ఏంటంటే అనేసి మొత్తం చెప్తే, పోలీసు అన్న సిఐ అన్నాడు పక్కన కానిస్టేబుల్తో. ఎందుకురా పెద్దలు ఇట్ చేస్తారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసినాను. కనీసం వాళ్ళ పెద్దోళ్ళు వచ్చి చెప్పారంటే బుక్ చేసే అయిపోయింది. కనీసం చెక్ చేయరా? మనిషికి కామన్ మ్యాన్కి వాల్యూ ఉండదు కనీసం. అనేసి కూర్చుంటే సరే కూర్చోబ్బా వస్తారు ఏదో మాట్లాడతారంట, కూర్చో కొంతసేపు అన్నాడు. సరే కూర్చో. స్టేషన్ లోపల సీఏ గారు రూమ్ పోతా అంటే కామన్ మ్యాన్కి రూల్స్ ఉంటాయి. ఫోన్లు తీసి బయట పెట్టేయాలి, బయట ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొని పెడతారు, అంత బయట వచ్చిన తర్వాత పోవాలి. వీళ్ళు మాత్రం ఫోన్లు ఒత్తుకుంటూ పాడుకుంటూ వస్తారు. వీళ్ళు మాత్రం ఏం వాళ్ళ కామన్ మ్యాన్ కాదు, వాళ్ళు దేవుడి నుంచి దిగొచ్చారు వాళ్ళు. లోపల రావడం వేసుకో జొడక మా అమ్మ మా అక్క అని కూడా తిట్టుకుంటుంది. ఎవరు తిట్టారు? ఆయన హేమచంద్రబాబు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, సమ్ నాయుడు. లోపలికి వచ్చాడు, రావడం నువ్వెంత, నీ బతుకంతా, నీ కులం ఎంత, కులం తక్కువ నా కొడకలరా. నేను ఇక్కడ రైటర్కి చెప్పింది ఆయనకి ఎడ తెలిసింది, నా కాస్ట్ ఆయనకి ఎడ తెలుస్తా సార్? నో పాసిబుల్ వే కదా. వచ్చి కూర్చొని ఆ నుంచి కాల్స్ పోయినాయేమో. ఈజ్ లైక్ నువ్వు నీ బతుకంతా వాళ్ళ బూట్లు నాకడానికి మనిషిరావు, నువ్వు నీ కులం తక్కువ నా కొడక్క అనుకుంటా, కొట్టడానికి చేతులు పైకి ఎత్తుకుంటా. నేను పక్కన సీఏ గారు చూస్తా అంటే ఆయన టూత్ పిక్తో పనులు ఎక్కుంటా కూర్చో ఉన్నాడు. మరి ఇది నీ క్యాబిన్, దీనికంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. యు ఆర్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ నువ్వు. నీ ముందు లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, అరుచుకుంటా మాట్లాడుతున్నాడు, రూమ్ ఎదిరిపోతుంది. నేను మర్యాదగానే ఉన్నాను, నేను ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. వై ఆయన చూస్తా పట్టించుకోవట్లే ఆయన. లోపల పోయే ముందే మా ఫ్రెండ్ చెప్పాడు, యు ఆర్ ఫైటింగ్ విత్ ఎ వెరీ బిగ్ స్ట్రాంగ్ పవర్ఫుల్ పర్సన్, సో యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు హిమ్. సీఏ గారికి ఆన్సరబుల్ నువ్వు కాదు, వీళ్ళకి నువ్వు ఆన్సరబుల్ కాదు, జడ్జి గారికి నువ్వు ఆన్సరబుల్. సో కామ్గా ఉండు, నీ షార్ట్ టెంపర్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్లో పెట్టుకో, ఎక్కడ ఏం మాట్లాడదు, సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండు అని. సరే అనుకోండి, మా అమ్మ చనిపోయారు సార్. అట్లాంటిది 20-30 సార్లు ఆయన రూమ్లో లంచొడక తిడతా అంటే వాజ్ ఫీలింగ్ లైక్ టు టీర్ హిమ్ ఇన్ టు పార్ట్స్. బట్ రెస్పెక్ట్ ద లా. నేను కామ్గా ఉన్నాను. నేను మాట సరే అంతా అయిపోయింది, ఇప్పుడు చెప్పండి సార్ ఏమన్నా నేను అంటే, మంచి విష్ణువు ఏమన్నావురా నువ్వు, ఎన్ని మాటలు అన్నావురా నువ్వు, దేనికన్నాను? బూతులు ఏమన్నా తిట్టినానా? బూతులు నేను తిట్టలే కదా. 8 సంవత్సరాల కష్టాన్ని జస్ట్ బికాస్ ఆయన ఈగో హర్ట్ అయింది అనేసి నేను లేపేస్తాను, ఛానల్ లేపేస్తాను, టర్మినేట్ చేస్తాను అంటే చూస్తా కూర్చుంటారా? ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వచ్చేసి ఈ రోజు నుంచి నీ ఇల్లు నాకు నచ్చలేదు, నేను పగలడేస్తాను అంటే, అది కాదండి అయ్యగారు అని మాట్లాడతావా? ఎందుకు పగలడతావు అంటే పైకి రావా, నీ ఫ్యామిలీ అంతా రోడ్డు పడుతుందంటే. నాకు ఉండేది ఛానల్ ఒకటే. ఐ వాస్ వర్కింగ్ యాజ్ ఆర్ఓసి మేనేజర్ ఫర్ కంప్లీట్ సౌత్ ఇండియా ఇన్ స్విగ్గీ. అలాంటిది నా జాబ్ అన్ని పక్కన పెట్టేసి నా శాలరీ అంతా వాజ్ రీసెంట్లీ ఎర్నింగ్ సార్. మొత్తం నా లాస్ట్ పొజిషన్ హైదరాబాదే. రిజైన్ చేసుకొని కంటెంట్ క్రియేటర్ అవ్వాలన్న ప్యాషన్తో నేను వచ్చేసి కంప్లీట్లీ డెడికేట్ అయిపోయి కూర్చోన్నాను ఇక్కడ. నేను ట్రిపుల్లో బీటెక్ చేస్తున్నాను. సో నేను ఐఎమ్ నాట్ అ నో వన్. నేను డీసెంట్గా పని చేసుకుని చదువుకున్నాను, నా జాబ్ చేసుకుంటున్నాను, ఇక్కడికి వచ్చినాను. నేను వర్క్ చేసి ప్యాషన్ చేసుకుంటా అంటే నేను ఎవరిని ఏమన్నట్లేదు కదా. నువ్వు ఎందుకు వచ్చినా నా జీవితం నష్టం చేస్తానంటే గమనే కూర్చుంటాను అంటే, అయింది మాట్లాడుతున్నావు మరి అదిగా వీడియో డిలీట్ చేస్తాను అప్పుడు చెప్పినాను సార్ చేస్తాను, కానీ ఇప్పుడు డిలీట్ చేసి పబ్లిక్ సార్ ఫీల్ అని అన్నాను కదా, పబ్లిక్ అపాలజీ చెప్తా, నేను వీడియో నా ఛానల్లో పెడతా. అయ్యా మంచి విష్ణు గారు, మీరు నా వల్ల మీరు ఎంత హర్ట్ అయ్యారు కాబట్టి ఐఎమ్ సారీ సార్ అని. కాకపోతే అట్ ది సేమ్ టైం ఆన్ వన్ కండిషన్ దట్ నా మీద ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నా మీద అబద్ధాలు చెప్పి ఒక నిందేశారు కదా, అది అబద్ధం అని ఒప్పుకోమనండి, నేను తీసేస్తాను. ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్పుకోవడానికి వచ్చాడు, నిజం చెప్పమంటున్నాను నేను. అంటే నీ గురించి మంచి విష్ణు ట్వీట్ వేయాలా అంటే, నా గురించే కదా మంచి విష్ణు ట్వీట్ వేస్తాడు. ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్పడానికి ట్వీట్ వేస్తారు, నిజాలు చెప్పడానికి ఏదా సార్ అంటే అవ్వదు, అదంతా అవ్వదు కానీ చెప్పించేయి. అది అవ్వకపోతే ఇది అవ్వదు సార్ అంటే ఆయనకు చూసి సీఏ గారిని ఇలా జస్టిఫై చేసినాడు. ఆయన సరే నాకు రౌండ్స్ ఉన్నాయి నేను వెళ్తున్నాను, మీరు ఏమన్నా మాడుకునేసి ఆయన రైటర్ చెప్పేసి వెళ్ళిపోండి అని వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాత ఆయన లేచి బయటకు వచ్చి ఆ స్టేషన్ లోపల చుట్టుపక్కల కానిస్టేబుల్స్ అంతా నించుకొని ఉంటే, ఇక్కడ దాకా వచ్చి నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ నీకు కానీ నీ వాళ్ళకి కానీ ఇంకా నుంచి ఏమన్నా అయిపోయినా నాకు సంబంధం లేదు. జస్ట్ ఒక క్వశ్చన్ వేసిందని కుటుంబాన్ని చంపేస్తాను అనే తప్పు నేను ఏం చేశాను సార్, నాకు అర్థం కాదు. నేను అప్పటికే ఐ వాస్ లైక్ కామ్ అండ్ ఐ వాస్ లైక్
చెప్పడం అయిపోయింది కదా సార్, బయలుదేరండి. లా అన్నారు కదా, లాలో అందరూ సమానమే కదా, జడ్జిగా చెప్తారు ఏం చేస్తారో, మీరు బయలుదేరండి అంటే, ఎందుకురా ప్రాణాలను తెచ్చుకుంటావు, ఎందుకురా కుటుంబాన్ని లాగుతావు, కుటుంబ ప్రాణాలు ఎందుకు రిస్క్లో పెడతావు, చెప్పింది డిలీట్ చేసి పోతా ఉండరా నువ్వు అంటే, ఏం సార్ ఇప్పుడు మీరు చేస్తారు, మీరు తప్పు చేస్తారు, మీరు బ్లాక్మెయిల్ చేస్తారు, ఇప్పుడు ఏమని సార్ చెప్పాలి సార్, నాకు అర్థం కావట్లేదు. సార్ మీరు జనాలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్, అందరినీ మీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి మీకు ఇచ్చిన పొజిషన్ అబ్యూస్ చేస్తున్నారు సార్, మీరు ప్రెసిడెంట్గా పెట్టిన దానికి మీ సొంత లాభాల కోసం వాడుకుంటున్నారు సార్, ఆ విషయాన్ని ఎక్స్పోజ్ చేశాను సార్, నన్ను క్షమించండి సార్ అని చెప్పాలన్నా. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మాడిన దానికి నేను ఫ్రాడ్ అని చెప్పారు సార్, అందుకని నన్ను క్షమించండి సార్, ఇది చెప్పాలి సార్ నేను అంటే, ఇది తిమ్మురు ఎక్కువైపోయి లాజికల్ రూల్స్ మాడుతున్నాడు. చెప్తాను ఇడికి, నీకు ఇప్పుడు అర్థం కదరా, ఇప్పుడు ఒకేసారి నువ్వు అనుకుంటున్నావు, ఇలాంటి కేసులు 4 డిఫరెంట్ ప్లేసుల్లో 4 దగ్గర పెట్టిస్తాం మేము, దేశం అంతా మా మనసులో ఉన్నారు, 4 దగ్గర పెట్టిస్తా, ఒక జీవితాంతో తిరుగుతూ ఉంటావు, కంటెంట్ అంటున్నావు కదా, నీ కంటెంట్ నీకు లేకుండా చేస్తా అని ఎగ్జాక్ట్లీ అదే చేశాను ఈరోజు. ప్రాపర్టీస్ అన్ని తీసుకెళ్ళిపోయేసి నా ఛానల్ రన్ చేసుకొని నీకుండా రికార్డ్ చేసుకునే మొబైల్ ఫోన్స్, తర్వాత చెప్తాను నెక్స్ట్ కేసులో చెప్పడం జరిగింది, ఆయన చెప్పింది ఎగ్జాక్ట్లీ చేశారు. ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నాను నేను, చేసేసి ఇంకా వెళ్ళిపోయారు ఆయన. సరే ఓకే, నేను వచ్చిన తర్వాత ఏ కేసులు పెట్టారు, ఏమని పెట్టారు, ఏం మాట్లాడారు, ఏం చేశారు అన్నీ నేను వీడియో తీసి మళ్ళీ పెట్టాను ఆ ఛానల్లో. నేను తప్పు చేయలేదు కదా సార్, ఎందుకు భయపడాలి, తీసి పెట్టాను. ఇంకా వాళ్ళు వీడు ఆగట్లేదా వీడు అనేది ఆ తర్వాత నేను ఒక్కొక్క వీడియో అడుగుతూ వచ్చాను. టాలీవుడ్ని నేను క్వశ్చన్ చేసినాను సార్ నా తర్వాత వీడియోలో. నేను అడుగున్నాను సార్, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీని ఎవరన్నా ఏమన్నా అంటే గ్యాప్ లేకుండా వీళ్ళు వచ్చి టీవీ 9లో డిబేట్లు పెట్టుకొని వాళ్ళు నట్టున్నారు వీళ్ళు నట్టున్నారు కూడా డిబేట్లు పెట్టి మాట్లాడతారు కదా, ఈ చిట్టిబాబు కొంతమంది ఉన్నారు కదా, నాకు ఆయన ఏజ్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్, కానీ వచ్చిన నెక్స్ట్ మినిట్ వచ్చి కూర్చునేసి మాట్లాడేస్తా, ఆయన అనకూడదు ఈయన అనకూడదు అనుకుంటే ఇంత పొడుగు మాట్లాడతారు కదా. మరి మీ మూవీ ఇండస్ట్రీలో ఒకడు కామన్ మ్యాన్ ఇటు కూర్చొని హెరాస్ చేసుకుంటా ఏ తప్పు లేకుండా అన్ని ప్రూఫ్లు, కాల్ రికార్డింగ్స్, స్క్రీన్ షాట్స్, మెయిల్స్ అన్నీ ఉన్నప్పుడు 8 నెలలుగా ఫైట్ చేస్తున్నాడే, ఒక్కసారి డిబేట్ కనపడలేదా, టాపిక్ తెలియదా మీకు? ఆ ఫ్యామిలీ చాలా అద్భుతమైన ఫ్యామిలీ, అందరినీ ఆదుకునే ఫ్యామిలీ అని మాట్లాడతారు, అండగా వచ్చి గోళ్ళ నిలబడిపోతారు కదా. ఇప్పుడేమైంది అంటే మీ తప్పు అయితే గోళ్ళు మూసేస్తారా? మీకు అంత దమ్ము ధైర్యాలు ఉండి పద్దానికి వచ్చి మాట్లాడతారంటే పిలవండి కదా డిబేట్ నాతో ఆడడానికి డిబేట్ మాడండి. ఇబ్బంది పడేది నేను, నా ఫ్యామిలీ, మా నాన్న హెరాస్ చేసినారు, నేను మాటంగా వచ్చున్నాను. ఆపోజిట్ పర్సన్ మాట్లాడడానికి ఏమీ లేకపోతే అప్పుడు వాడి మీద ఎగడతారా? తప్పు మీదైతే మాత్రం దాక్కుంటారు పోయి కూర్చొని. 8 నెలలుగా ఫైట్ చేస్తాను సార్, ఇప్పుడు నేను కోపంగా మాట్లాడుతాను అరగంటగా అనుకుంటారు సార్, కానీ నాకు తెలుసు సార్ బాధ. మా నాన్న కంట్లో నీళ్ళు నేను 10 సంవత్సరాలుగా చూడలేదు సార్, మా అమ్మ చనిపోయినప్పుడు చూసినా నేను మా నాన్న కంట్లో నీళ్ళు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. దట్ నన్ను ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నన్ను ఫైట్ చేయలేక, నువ్వు ధైర్యంగా మగాళ్ళ ఫైట్ చేయాలంటే నాతో ఫైట్ చేయాలి, నా ఫ్యామిలీ లాగైతే దేనికి, వాళ్ళని హెరాస్ చేసేది ఎందుకు? నన్ను ఎమోషనల్గా ఆయన్ని వాడి నా ప్రాపర్టీస్ లాగేసుకొని నా ఛానల్లో పోయి నా వీడియోస్ డిలీట్ చేసి నా ఈమెయిల్ ఐడి లాక్కునేసి నా ఓటీపీలు తీసుకొని నా ఛానల్ యాక్సెస్ మొత్తం లాక్కునేసింది ఆయన్ని, మా నాన్నని వాడి 45 నిమిషాలు ట్రై చేసినారు సిఐ గారు, ఏసీపీ గారు ఇద్దరు. అదే సారీ చెప్పడానికి జరగదు, నేను సారీ తప్పు చేయలేదు, నేను చెప్పాలని చెప్పి. బ్రదర్, ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు, ఇంత ఫేస్ చేస్తున్నారు అన్నారు కదా, ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒకటి అనుకున్నారా, ఎట్లనే మీరు వాళ్ళని ఎదుర్కోగలను, నేను వాళ్ళ మీద గెలవగలను అని? అందరూ చాలా మంది అడిగిన క్వశ్చన్ సార్, మా నాన్న అడిగిన క్వశ్చన్ ఇది. నువ్వు ఎవరా నో వన్. ఆర్థికంగా నువ్వు స్ట్రాంగ్ ఉన్నావా? లేదు. కాంటాక్ట్స్ ఉన్నాయా? లేదు. సపోర్ట్ ఉందా? లేదు. ఒంటరి మనిషి నువ్వు, ఒక్కడే ఉంటావు ఇంట్లో, ఫ్యామిలీతో ఉన్నాను సార్, సపరేట్గా ఉంటాను. రాత్రి నేను చంపేసి వెళ్ళిపోతే దిక్కు దివానా ఉండదు. నువ్వు చచ్చిపోయినా అన్న విషయం నాకు 3 days తర్వాత తెలుస్తుంది. అంటే నేను అంత ఎవరితో కాంటాక్ట్లో ఉన్నాను సార్. ఆ స్మెల్ వస్తే అప్పుడు చెప్తారు నాకు, ఏ ధైర్యంతో పోతున్నావు. నేను ఉండేది మాస్ ఏరియా, నేను ఉండే ఏరియా దగ్గర మంచి విష్ణు ఆఫీస్ వాళ్ళని చాలా మంది పనిచేస్తూ ఉంటారు. నీ చుట్టుపక్కల అంతా ఉండేది వాళ్ళ మనుషులే, వైసీపీ వాళ్ళంతా ఆ పక్కన క్యాంప్ ఆఫీస్ అంతా ఉంది. 2 సెకండ్ల పని అట్టంటే పోతావు నువ్వు, ఏ ధైర్యంతో కొట్లాడుతున్నావు వాళ్ళు నువ్వు నేను చెప్పి. నేను అదే చెప్పినాను నా, ఒక ధైర్యం ఉండక్కర్రా తప్పు మాడడానికి. నేను తప్పు చేస్తుంటే కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి నేను వెళ్ళిపోయింటా. ఇప్పుడు నేను తప్పు చేయలే, ఇప్పుడు నేను సారీ చెప్పానంటే నేను ఎగ్జాంపుల్ అవుతా. వీళ్ళందరికీ ఈ రౌడీజం స్టార్ట్ చేశారు ఇక్కడ యూట్యూబ్లో. ఏమని, నేను స్ట్రైక్ వేద్దాం, మూవీ ప్రమోట్ చేయమని చెప్దాం, వాడు చేయకపోతే ఛానల్ పోద్ది. అలా 300 ఛానల్స్ లేపేస్తే రేపటి నుంచి అందరికీ స్ట్రైక్లు వేస్తాం, లేకపోతే ఛానల్ పోద్ది. ఎవడన్నా ఒకడు ఎక్కువ తక్కువ మాడతారు కదా. ఇప్పుడు ఆ ఎక్కువ తక్కువ మాడేవాడు నేను. ఎక్కువ తక్కువ మాడినంటే వాడు రోడ్డు గీట్ చేసి వాడి ఫ్యామిలీని లాగి వాడి మీద కేసులు పెట్టి రచ్చ చేసినామంటే ఆడికి వెళ్ళిపోతారు, కనపడకుండా వెళ్ళిపోతారు. ఫైట్ చేస్తాను అనుకో ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు. ఆడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రేపన్న రోజు ఎవడన్నా ఎక్కువ తక్కువ మాటలు ట్రై చేస్తే, ఒకప్పుడు చంద్రసేన ఒకడు ఉండేవాడు రా, దీనికన్నా ఎక్కువ గట్టిగా గిరినాడు, పోయినాడు 2 కేసులు పెట్టించుకుని అంతా చేసినాడు. ఇప్పుడు విన్నాడు తెలుసా నీకు, విన్నాడో నువ్వు ఇంకో చంద్రరాశి అవుతావా? చెప్పించి మూసుకొని అంటే ఇప్పుడు నేనంటే ఒంటిగా కాండి సార్, నేను ఫైట్ చేయడానికి వచ్చాను, కానీ మిగతా వాళ్ళకి ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు, వైఫ్ అంతా ఉంటాయి.
ఎందుకులే అబ్బా తలకాయ నొప్పి అనేసి వాడు చేస్తారు, ప్రమోట్ చేస్తారు బాగుంది అనేసి. నన్ను ఎగ్జాంపుల్గా చూపించి ఐ డోంట్ వాంట్ టు బికమ్ దట్ బ్యాడ్ ఎగ్జాంపుల్. అదే ఇప్పుడు నేను స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేసి బై లా అన్నారు కదా, లా ముందు అందరు ఈక్వలే కదా, లా ముందు ఈక్వల్గా అక్కడ జడ్జి గారు పెట్టి ముట్టుక ఒకటేస్తే అప్పుడు పనికి పని చేస్తే లా వేస్తుంది, ముట్టుకాయలు వేస్తుందని తెలిసిన తర్వాత నెక్స్ట్ టైం ఈ రౌడీజం చేసేదానికి ఆలోచిస్తారు ఒకసారి. అది గుడ్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. అప్పుడు ఎవడన్నా సైకిల్ వేయడానికి వస్తే చంద్రహాస్ ఫైట్ చేసినాడు, యు నో వాట్ హ్యాపెండ్, ఆపోజిట్ వాడు ఎంత కోటీశ్వరుడు అన్నా, 1000 కోట్ల ఆస్తులున్నా, తరతరాల ఆస్తులున్నా లా ముందు ఈక్వలే, అప్పుడు ఏమైంది తెలిసింది కదా అనేసి ఇట్ బికమ్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. దాని గురించి ఫైట్ చేస్తాను సార్ ఇప్పుడు నేను. నైస్. ఇప్పుడు చంద్రహాస్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మీ ఛానల్ని మీరు వెనక్కి తెచ్చుకొని మళ్ళీ మీరు స్టార్ట్ చేసి 8 నెలలు పడుతుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ మూవీని ప్రమోట్ చేయమని చెప్పినప్పుడు మీ యొక్క రెస్పాన్స్ అనేది వాళ్ళకి పాజిటివ్గా ఇచ్చారా లేకపోతే నెగిటివ్గా ఇచ్చారా? నా దగ్గరకు అసలు రాలేదు కదా సార్. వాళ్ళకి చెప్పారు, వాళ్ళు ఎవరైతే సైకిల్ వేసినారో వాళ్ళు అప్పీల్ పెట్టుకుని వాళ్ళు అన్నారు. అంటే మిమ్మల్ని మళ్ళీ తర్వాత అడగలేదా? స్టేషన్లో కానివ్వండి లేకపోతే ఎక్కడెక్కడైతే గొడవలు జరిగినాయో ఆ ప్లేస్లో ఎక్కడ అడగలేదు మిమ్మల్ని? మూవీ ప్రమోట్ చేసే ఆప్షన్ లేదు కదా సార్. ఇప్పుడు డైరెక్ట్గా ఇటు ఫేస్ టు ఫేస్ లైక్ ఇట్ వాస్ లైక్ ఫైట్, ఫేస్ టు ఫేస్ ఫైట్లో ఉంది. మూవీ ప్రమోషన్ అనేది ఇట్స్ నథింగ్. ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేసే విషయాన్ని ముందు కప్పెట్టేయాలి, అది బయట రాకుండా కప్పెట్టేయాలి. ఎంత కప్పెడతారు మీరు? కింద మంట పెట్టేసి పైన ఎంత గిడ్డేసినా కూడా మంట బయకే వస్తుంది కదా. సో నువ్వు ముందు నీ తప్పు యాక్సెప్ట్ చేసుకునేసి నన్ను తప్పు చేసి జరిగిన వాస్తవమే నిజం ఒప్పుకోమంటాను నేను. ఒప్పుకునేసి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఇమేజ్ కాపాడడానికి వచ్చి ట్విట్టర్లో ట్వీట్ చేయడం దగ్గర స్టార్ట్ అయింది. మంచు విష్ణు గారే దానికి పోతే గబ్బు చేసుకున్నారు. అయిపోయింది కదా విషయం, బయట తీసుకురాకుండా. ఇప్పుడు నాకు సినిమా మీద రెస్పెక్ట్ ఉంది సార్, ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయితే అంత ఎక్కువ కుటుంబాల మీద ఆధారపడి ఉంటాయి. 100 కోట్లతో స్టార్ట్ చేసి 200 కోట్ల అయింది సినిమా. ఇప్పుడు ఆ 200 కోట్లు అంటే ఎన్ని వందల వేల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటారు. జస్ట్ నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి యూట్యూబ్ లో ఉండే ఫెయిర్ యూజ్ పాలసీని అబ్యూస్ చేయొద్దయ్యా, చక్కగా వాడుకోండి అని చెప్పిన దానికి నువ్వు లా అండ్ ఆర్డర్ని అబ్యూస్ చేసి, జనాలను అబ్యూస్ చేసి, నీ ప్రొడక్షన్ కంపెనీని అబ్యూస్ చేసి, మోహన్ బాబు యూనివర్సిటీని అబ్యూస్ చేసి, అందరు పోలీసులు అబ్యూస్ చేసి, తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు, ఎంతమంది ఎంత గవర్నమెంట్ ఫండ్సే కదా సార్ ఇవన్నీ. పోలీసు వాళ్ళంటే గవర్నమెంట్ ఫండ్సే కదా, నేను కట్టే ట్యాక్స్ అవుతానే వాళ్ళకి శాలరీ పోతాయి. ఆడ వేరే వాళ్ళు ఎవరో చిన్నపిల్ల వాళ్ళ కూతురుకో ఎవరో చనిపోయి ఏదైనా కేసు అడుగుతా అంటే ఆ టైంలో నువ్వు దీనికోసం వాడుతున్నావు. పోలీస్ టైమ్ ఇస్ వెరీ వాల్యుబుల్. దాన్ని నువ్వు దీనికోసం వాడుకుని నీకో సాటిస్ఫై చేసుకోవడానికి నువ్వు వాడుకోవడం కాకుండా నీకు సపోర్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అది తప్పు అని మాడిన దానికి ఇవన్నీ. సెకండ్ అప్పటికి నేను చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఆగట్లేదు అన్న తర్వాత నేను నా వీడియోస్ చేసుకుంటూ పోతున్నాను సార్. టాలీవుడ్ నేను అడిగాను, క్వశ్చన్ చేసిన అన్నా కదా. ఇప్పుడు వాళ్ళు ప్రణీత్ హనుమంతో ఒక యూట్యూబర్ పనికి వాళ్ళని పనిచేసి ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ గురించి తప్పుగా మాట్లాడు అని చెప్పి ఆ అబ్బాయిని ఆపి జైల్లో పెట్టేంత వరకు మూవీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు పెద్ద హీరోలు అందరూ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అయిపోయారు. ఎలా అంటావు నువ్వు అసలు అట్టంటే సీఎం గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత సీఎం గారు రియాక్ట్ అయ్యి అబ్బాయి జైల్లో పెట్టించారే. అదే మీ మూవీ ఇండస్ట్రీలో ఇట్లాంటి పనికి వాళ్ళని పని చేస్తా, యు ఆర్ బీయింగ్ ఎ ఫేస్ ఆఫ్ టాలీవుడ్. ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, ఈస్ ద ఫేస్ ఆఫ్ టాలీవుడ్, ప్రెసిడెంట్ ఆఫ్ మా అసోసియేషన్. ఆయన ఇట్లాంటి మా అసోసియేషన్ని టాలీవుడ్ ఇండస్ట్రీని అబ్యూస్ చేసుకుంటూ చేసేటప్పుడు ఎవరికి తెలియదని కాదు సార్. 8 months జరుగుతుంది, ఎంత పెద్ద ఇష్యూ అయింది. ఈవెన్ స్ట్రైక్ వేస్తున్నారన్న విషయము రానా గారు, శ్రేయా సజ్జా గారు దీంట్లో ఒక ఆడియో ఫంక్షన్ సైమా అవార్డ్స్లో జోక్ వేస్తారు దాని మీద. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నేను కామన్ మ్యాన్ కాబట్టి నన్ను కొడతారా? వాళ్ళు చేస్తే మాత్రం ఏమనరు. ఏమో రూల్స్ ఒక్కొక్కరికి మారిపోద్ది అంటే వాళ్ళంటే మా ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ అయితే వాత పెట్టించుకుంటావా? ఇప్పుడు వాళ్ళు అన్నమాటగా నేను ఉన్నాను స్ట్రైక్ వేస్తున్నావు అనేసి. ఇప్పుడు దాని గురించి అవి ఎవరు మాట్లాడరు టాలీవుడ్లో. ఎవరికి ధైర్యం లేదా, లేకపోతే తప్పని క్వశ్చన్ చేసుకునే దమ్ము ధైర్యాలు ఉండవా? ఈ చిరుబాబు వీళ్ళు అడగట్లేదు సార్. నేను వీళ్ళు అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు పోతా ఉంటారు. ఇండస్ట్రీ పెద్దలుగా ఉన్నారు చాలా మంది, ఇండస్ట్రీ ఫేస్గా ఉంటూ ఎట్లా పనికి వాళ్ళు పని చేస్తారు. బయటకు వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేయరా అండి? తప్పు చేస్తున్నారా? నువ్వు దిగే ఎక్కడ నుంచి అక్కడ దిగేసి చేసుకోపో. అయినా శివబాలాజీ గారు నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ట్రెజరర్ శివబాలాజీ, ట్రెజరర్ మా అసోసియేషన్కి, యు ఆర్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ. యూ క్లియర్లీ నో దట్ ఆయన ఆ పొజిషన్ అబ్యూస్ చేస్తున్నాడు, ఆయన పర్సనల్ వాడుకుంటున్నాడు, ప్రూఫ్లు ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా మీద కేసు పెట్టమని నీకు చెప్పినప్పుడు మా అసోసియేషన్ నుంచి అన్నా తప్పన్నా, ఇది పొజిషన్ అబ్యూస్ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు పర్సనల్గా పోయి కంప్లైంట్ ఇచ్చుకున్నావు కదా మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి, ఆడ నుంచి చేసుకో. మా అసోసియేషన్ నుంచి నా దగ్గర పెట్టిస్తాను తప్పన్నా, అది పర్సనల్ యూస్ చేసుకుంటున్నావు, తప్పు పెద్ద ఇష్యూ అవుతుంది, దీనికై చెప్పాల్సింది పోయి వచ్చి కంప్లైంట్ ఇచ్చి కూర్చుంటావు నువ్వు. మనం 32 మంది అసోసియేషన్ తీసుకొచ్చి 32 మంది ఉన్నారు సార్ ఆడ నా మీద కేసు పెట్టినప్పుడు, సెకండ్ కేసు. దాని తర్వాత ఈ సెకండ్ కేసు ఇది గురించి చెప్తున్నాను. తర్వాత 3 పోలీసులు డైరెక్ట్ ఇంటికి వచ్చారు. ఒక లేడీ ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ ఇంట్లో ఉంటే వచ్చేసి బయలుదేరు యాడక్ సార్ నీ మీద కేసు పెట్టారు. ఇప్పుడు కాదు ఎప్పుడో పెట్టారు, ఛార్జ్షీట్ ఏమైనా వేసారా అంటే కాదు, నీ మీద ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు పెట్టారు తెలంగాణలో.
ఏమని కేసు పెట్టారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? లేరా నువ్వు ముందు పైకి. సరే నేను ఇప్పుడు అంత రూడ్గా మాడాల్సిన అవసరం లేదండి, మర్యాదగానే మాట్లాడుతున్నా కదా. నేనేమన్నాను సార్, ఏం కేసు అని అడిగాను తప్ప అది అడగకూడదా నేను? నీ ఫోన్ ఏడా? చూపించాను, ఇదే నా ఫోన్, దాంతో రికార్డ్ చేస్తావా? అవును. అలా తీసుకోండి. నువ్వు కెమెరా ఆన్ చేయి. ఒక 2 నెలలు కెమెరా ఆన్ చేసినాడు అంటే ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాడు. నువ్వు వీడియోస్ ఎక్కడ అప్పుడు కెమెరా ఆన్ వెంటనే యాడ్లేని సాత్వికమైన భాష. ఎక్కడ ఎడిట్ చేస్తారండి మీ వీడియోస్ మీరు చంద్రహాస్ గారు? లోపల రండి చూద్దారండి. ఎక్కడైనా బాబు నువ్వు రికార్డ్ చేసేది, ఎడిట్ చేసేది అని? అవును సార్. ఇదేంటి? టెరాబైట్ సార్, నా డెడ్ వీడియోస్ అన్ని బ్యాకప్లో ఉంటాయి, హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అది. మరి ఇది గేమింగ్ కన్సోల్స్, ఇది వైఫై రూటర్. ఓకే సరే ఆపండి. చెత్త నా కొడక అనుకో, కెమెరా ఆపేసి వెంటనే అన్నీ చేసేయండి, అన్నీ సీజ్ చేసేయండి. దేనికి సీజ్ చేస్తారు? ఏమని సీజ్ చేస్తారు? మీకు కావాల్సింది హార్డ్ డిస్క్, డేటా కావాలి, సైబర్ క్రైమ్లో కేసు పెట్టా అని చెప్పారు. సరే హార్డ్ డిస్క్ తీసుకోబాండి చెక్ చేద్దాం అంటే, నాకు నీ సిపియు నచ్చింది, ముచ్చటకుంది, నాకు దీన్ని తీసుకెళ్తా, నాకు కావాలి. సాగర్ కానిస్టేబుల్ పేరు. ముచ్చట కూడా ఏంటండి, తమాషాగా ఉందా మీకు? 3.5 లక్షది నేను బిల్డ్ చేసుకుంది, నా లైఫ్ టైం నేను జాబ్లో సంపాదించుకున్న డబ్బులను తీసుకొచ్చి బిల్డ్ చేసుకున్నాను, నా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి. తీసుకెళ్ళిపోతానంటే దేనికి తీసుకెళ్ళిపోతానంటే, నువ్వు తప్పు చేసినావా? లేదు మరి ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. భయపడడం కాదండి, బేసిక్ క్వశ్చన్ అది. అంటే ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో పోలీస్ స్టేషన్ ఉంది, ఆడికి తీసుకెళ్తాం, అటాచ్ చేసి చెక్ చేస్తాం, ఏం డేటా లేదంటే వదిలేస్తాం. నువ్వు తప్పు చేయలే కదా, మరి ఎందుకు భయపడుతున్నావు అని. సరే పోదాం బదా అని చెప్పిన. నేనే తీసుకెళ్తున్నాను, నేనే డ్రాప్ చేస్తానని చెప్పినాడు. సరే పోదాం బదా అని పోయాను. 45 మినిట్స్ కూర్చున్న తర్వాత బయటకు వచ్చి సరే బయలుదేరుదాం బా, అయిపోయి చెక్ చేసేస్తాం అన్నాడు. సరే ఓకే అదే తీసుకుని అన్ని కార్లో పెట్టిన తర్వాత రైట్ తీసుకుంటే మా ఇల్లు, లెఫ్ట్ తీసుకుంటే ఊర్లోకి వెళ్తాం. లెఫ్ట్ తీసుకొని పోతున్నారు. సార్ మా ఇల్లు ఇంటికి వస్తారంటే, తీసుకెళ్తా, నిన్ను నీ ఇంటికే తీసుకెళ్తా, ఏ ఇంట్లో నువ్వు ఉండాలో ఆ ఇంటికే తీసుకెళ్తా. యాడికి వెళ్తున్నాం సార్ అంటే, 200 సార్లు అడుగుంటాను సార్. మా నాన్నకు వాళ్ళు అప్పుడు అది చెప్పినప్పుడు చెప్పారు, ఇట్లా మన హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పాడు. దేనికి హైదరాబాదు అంటే, అక్కడ ఉంటుంది ఇన్వెస్టిగేషన్. సరే ఓకే వెళ్దాం. నేను ఇంట్లో చెప్పునుంటే హైదరాబాద్ తీసుకెళ్ళాలని మీకు ఇంటెన్షన్ ఉంటే, నేను డ్రెస్ అన్నా మార్చుకొని మా ఇంట్లో ఇంటిమేట్ చేసుకుని వచ్చి ఉంటాను కదా. నేను ఒంటరిగా ఉంటాను, సడన్గా ఈ గొడవలు అవుతున్నాయి, మా నాన్నకు ఆల్రెడీ టెన్షన్స్ ఉన్నాయి, ఉండే మాస్ ఏరియాలో అడన్నా ఎవరు చేంజ్ చేస్తారని టెన్షన్ పడుతున్నాడు. సడన్గా ఒకరోజు ఇంట్లో కొడుకు కనపడకుండా పోయినాడు, ఏ ఇంటిమేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, ఫోన్ స్టాప్ వస్తుంది. ఏమనుకుంటారు సార్ పేరెంట్స్? ఒక కాల్ చేసుకుని ఇస్తాను సార్ అని అడిగి 200 సార్లు అడిగించుకున్నాడు సార్ నన్ను. రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర కూర్చోబెట్టి బయట, అంటే తిరుపతి నుంచి కొంచెం దూరం అది, ఆడికి వెళ్ళి బయట కూర్చొనేసి వాళ్ళు నేను అరుస్తున్నాను, మాట్లాడుతున్నాను, చెప్తున్నాను, అసలు నథింగ్, జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటారు. ఐఎమ్ ఇనాడబుల్, నాకు వినపడట్లే వాళ్ళకి, నేను అంటే బిహేవ్ చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత అడిగిన తర్వాత తిరిగి నీకు 30 సెకండ్లు టైం ఇస్తా, 30 సెకండ్లు టైం ఇస్తాను, నీ ఊరికి ఫోన్ చేసుకుంటా, ఫోన్ చేసుకో, టైమర్ పెట్టుకుంటాను నేను, 30 సెకండ్స్ తర్వాత కాల్ లాగేస్తాను, ఏదో చెప్పుకోవాలి. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్కి ఈ కేసులు సెకండ్ కేసు పెట్టారు, ఆడికి వెళ్ళాను, హాయ్ హలో చెప్పడానికి నేను కొత్త నెంబర్ కదా సార్, నేను ఫలానా చెప్పుకోవడానికి టైం పడుతుంది కదా, నేను ట్రై చేస్తా అంటే ఇప్పుడు మా నాన్న కాల్ చేయడం కరెక్ట్ కాదు. సో ఫస్ట్ కేసులో నా ఫ్రెండ్ వచ్చాడు కదా, ఆ అబ్బాయికి కాల్ చేసి ఇలాగా సెకండ్ కేసు అన్నారు, తీసుకెళ్తున్నారు, ఎక్కువ మాడద్దు, నాన్నకి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలియదు, సో నాన్న తీసుకెళ్ళి కొంచెం గైడెన్స్ చెయ్యి, సో ఆడికి వచ్చి కలుస్తాను, లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ చెప్తాను నీకు, ప్రస్తుతానికి నాకు టైం లేదు, మాడతా ఫోన్ తీసుకున్నారు. సో వాడు మా ఫ్రెండ్ మన అందరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆయన స్టేషన్ తీసుకెళ్ళి మాడిన తర్వాత ఆయన ఎస్ఐ కాల్ చేశారు. ఆన్ కాల్ లేడీ ఎస్ఐ అబద్ధం చెప్పింది సార్ మా నాన్నకి. మేము బయలుదేరేసాం సార్ హైదరాబాద్కి, ఇంకా బయట కూర్చోన్నాం, ట్రైన్ కూడా ఎక్కలే, మేము 6:30కి ట్రైన్ ఉన్నారు, మేము హైదరాబాద్ బయలుదేరేసాం సార్. అరే మీరు పని చేయండి, ముందు కాల్ వచ్చింటే బాగుండేది, మీరు హైదరాబాద్కి వచ్చేయండి. నేను పక్క నుంచి చెప్తున్నాను, మేడం దిస్ ఇస్ నాట్ కరెక్ట్, నేను అడల్ట్ని, మీరు కావాలని మా నాన్న ఇంక్లూడ్ చేస్తున్నారు దీంట్లో, అబద్ధాలు చెప్పి ఆయన రపిస్తున్నారు, అడిగి అవసరం లేదు, నేను కాబట్టి మా ఫ్రెండ్ని పిలుచుకుంటాను, తర్వాత మా లాయర్ని పిలుచుకుంటాను, మా నాన్న ఇంక్లూడ్ చేయొద్దని మేడం, ఆయనకి యూట్యూబ్ అంటే కూడా ఏం తెలియదు మేడం, ఆయన పాటికి ఆయన పని చేసుకుంటూ కూర్చో ఉంటాడు, ఆయన కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు అంటే ఇంకా వినట్లేదు, నవ్వుకుంటా జోకులు వేసుకుంటున్నారు. 14 కిలోలు సార్ నాది, మొత్తం మెటల్ కేసు సిపియు నాది, ఇటు పెట్టి దీని మీద నించుకోబెట్టుకోవాలంట, నొప్పేస్తాను సార్, నాకు పక్కన తీసి పెట్టండి సార్ అంటే, ఫైటర్ కదా నువ్వు, ఫైటర్ కదబ్బా, ఫైట్ చేయి, పెద్దోళ్ళతో ఫైట్ చేస్తావు, అందరితో ఫైట్ చేస్తావు కదా, ఫైట్ చేయి, ఇద్దరు హైఫై కొడుకొని నవ్వుకుంటున్నారు కానిస్టేబుల్స్. మాట తీసుకెళ్ళిన తర్వాత ట్రైన్ టైం అయింది అనేసి ట్రైన్ ఎక్కించేశారు, ట్రైన్లో కూర్చోబెట్టి ఇలా కూర్చోవాలండి సార్, నేను చేతికి బేడీలు చేసినారు. బేడీలు దేనికి సార్, ఏమన్నా పారిపోతున్నా, దొంగతనం చేసినా, మీకు ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయి, ఏ ఒక్క మాట మాడకుండా బేడీలు వేసేది సార్, ఇట్లా ఎందుకు కూర్చోవాలని పెట్టి కూర్చుంటే ఇట్లా అదే బయట చేపెట్టి ట్రైన్లో అందరు ముందు వచ్చేపోయి చూస్తాంటారు కదా సార్, కావాలని ఇన్సల్ట్ చేయడానికి ఇలా పెట్టి కూర్చోవాలంట. సరే తప్పండి, కావాలని చేస్తున్నారు మీరు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని మాడతా అంటే, అవునా ఎక్కువ తక్కువ మాడడం అంటే కాలు చేతులు కట్టేసి బాత్రూమ్ గడపడేస్తా, పొద్దున్న దాకా సస్తా కూర్చొని, హైదరాబాద్ పోయేదాకా బాత్రూమ్ గడపడేస్తా, కాలు చేతులు కట్టేసి, అప్పుడు చూస్తారు జనాలు అంతా, బాత్రూమ్కి వచ్చిపోయే వాళ్ళు, నడిచేవారు అందరూ చూస్తారు, పొడుక్కనే నీకు
కావాలని జరుగుతుంది ఇది, నాకు అర్థమైంది, లెట్స్ టేక్ కామ్ అనేసి నేను గమనం అయిపోయాను. దిగిన తర్వాత స్టేషన్కి వెళ్ళేటప్పుడు కారులో అక్కడ కూడా చేతులు పట్టుకొని వేసి మోసుకొని పోవాలి అంటే కారులో పోయేటప్పుడు అప్పుడు లైక్ ఫ్రస్ట్రేటెడ్. ఇంక అప్పటి నుంచి ఆల్మోస్ట్ 12 గంటలు కూర్చొనేసి బేడీలు వేసుకునేది బయటకు కూర్చొని కాళ్ళు కూడా చేయని కట్టారు. నైట్ పడుకునేటప్పుడు చేతికి బేడీలు, మళ్ళీ చేతికి బేడీలో ఒకదానికి ఇది ఉంటుంది, ఇంకో రాడ్ ఉంటుంది కదా, దానికి రాడ్, మళ్ళీ కాలుకి ఆ కాలు దగ్గర ఇంకో రాడ్ ఉంటుంది, ఆ కాలుకి చైన్, కాళ్ళకి చేతులకి చైన్లు కట్టేసి పైన పడుకోబెట్టినారు. బాత్రూమ్ పోవాలన్నా చెప్పేసిపోవాలి, బాత్రూంలో పోయేటప్పుడు డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. దాంట్లో పోయేటప్పుడు కూడా నేను బయట ఓపెన్ చేసి పెడతా, చేతికి చేయి బయట వేసి ఉండాలి, ఆ చైన్ బయట ఉండాలి, డోర్ వేసుకోకూడదు, అట్టే బాత్రూమ్ పోవాలి. సార్ ఈ నుంచి నేను ఆడకు మారిపోతాను సార్, డోర్ ఓపెన్ చేసే పర్సనల్ థింగ్ సార్, బాత్రూమ్ పోవాలి అనేది. టాయిలెట్ పోవాలి అన్నప్పుడు దాన్ని కూడా తలుపు తీయాలంటే ఏయ్ పోతే పో, లేదా ఆపుకొని పెట్టుకో. పోను సార్ నేను ఆపుకొని పెట్టుకుంటాను, బెటర్. ప్యాంట్ పేసి ఆడ పోవాలి, నేను ముందు చూస్తూ ఉంటాను ఏంటంటే ఎటా సార్ పోతారు మంచి. సరే ఓకే వెళ్దాం రండి సార్ అనేసి బయట చేసిన తర్వాత కార్లో ఎక్కిపోయేటప్పుడు నేను చెప్పాను ఫ్రస్ట్రేట్. ఇవన్నీ చూసిన తర్వాత సార్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ పోలీస్ సార్, దిస్ ఇస్ నాట్ హౌ పోలీస్ షుడ్ బిహేవ్. నేను పోలీస్ అవ్వాలనుకున్నాను, దిస్ ఇస్ నాట్ ద థింగ్, దిస్ ఇస్ నాట్ ద బిహేవియర్ దట్ షుడ్ బి హ్యాండ్లింగ్ విత్ ద పబ్లిక్ అని చెప్పినప్పుడు తిరిగి రాపర్ పడ్డారండి రేట్ చంపకి. ఇప్పుడు ఓకేనా పోలీస్ లాగా, పోలీస్ బిహేవియర్ ఉందా ఇప్పుడు, మూసుకొని కూర్చో, కాల్ చేతులు తీయేస్తా. మా నాన్న కూడా కొట్టలేదు సార్ నన్ను ఇప్పుడు. సరే కానీ లెట్ మీ ఫేస్ చేసి, నాకు తెలుసు ఫైట్ అనేది ఉంటుంది అనేసి చూద్దాం ఎంతవరకు మొత్తం చూద్దాం అనేసి కూర్చొని ఉంటే ఆడ తీసుకుపోయిన తర్వాత ఆడ పక్కన కూర్చోబెట్టేసి ఒక మూల గుట్కలన్నీ కూర్చుంటారు సార్. ఆడ కుర్చీ చేసి కూర్చోబెట్టి ఈడ కూర్చో, మేడం వచ్చేదాకా ఆడ కూర్చోన్నాను. కూర్చున్న తర్వాత సిఐ గారు వచ్చారు, లేటి మధురత సిఐ గారు, ఆమె వచ్చి ఆమె కూర్చోబెట్టి ఆమె పిలిచి మాట్లాడారు. నేను అప్పుడు దాకా ఎవరు ఏ కేసు గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. సిఐ గారు పిలిచిన తర్వాత ఉమెన్ హెరాస్మెంట్ చేసినావు నువ్వు అంట. ఏ ఉమెన్ ఏం హెరాస్మెంట్ చేసినాను, నేనేమన్నాను, ఎవరినేమన్నాను నేను అంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఉమెన్ హెరాస్మెంట్ చేస్తావు నువ్వు, అంత పెద్ద తోపుగాడు నువ్వు అని. ఎవరిని చేసినాను మేడం, ఏం చేసినాను ముందు చెప్పండి కదా, ఇప్పుడు దాకా ఏం కేసు, ఎవరు పెట్టారు, ఏం తప్పు చేసినాడు, ఏమి చెప్పలేదు నాకు అంటే, తెలియనుడు నువ్వు గెస్ట్ చెయ్యి. ముందు రోజు నైట్ ట్రైన్లో మాట్లాడేటప్పుడు అనసూయ భరద్వాజ్ అనేసి ఒక టాపిక్ వినిపించింది మధ్యలో, ఇద్దరు కానిస్టేబుల్స్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు. సో అలా గుర్తుంది కాబట్టి నేను, మీరు ఒకవేళ అనసూయ భరద్వాజ్ మాట్లాడుతున్నారా అని అడిగాను. తెలుసు నాకు తెలియనాడు నువ్వు స్మార్ట్ గాయ్, చెప్పు ఆమెను ఎందుకు చేసినావు అన్నాడు. ఏం చేశాను మేడం నేను, అనసూయ భరద్వాజ్ గారు ఏంటంటే సార్ 4 years బ్యాక్ నేను ఒక వీడియో చేసినాను సార్. అందులో ఆమెను క్వశ్చన్ చేస్తున్నా, అమ్మ నువ్వు ఫెమినిజం అని మాట్లాడతావు, మగ పురుగులు ఆడవాళ్ళని చేస్తున్నారు, ఆడవాళ్ళని అణచివేస్తున్నారు, ఎవరన్నా ఎక్కువ మాడితే వాళ్ళు బట్టలు చెప్తాను అనేసి లైవ్లోకి వచ్చి అంతా మాడతావు కదా, అన్నీ మాట్లాడే నువ్వు అంత అభ్యుజ భావాలు నువ్వు డొమెస్టిక్ వైలెన్స్, అడల్టరీ, రేసిజము, సెక్షువల్ అఫైర్లు వీటి మీద జోకులు వేసుకొని ఆన్ ద నేమ్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ షో అన్న ట్యాగ్తో ఆడ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అనే షోల్లో మిగతా అన్ని షోల్లో కూడా బిలో ద బెల్ట్ మాటలు, బిలో ద బెల్ట్ జోకులు, ఆఖరికి అబ్బాసీను అనే ఒక ఆడియో క్లిప్ని ఆన్ ద నేమ్ ఆఫ్ జోక్ దాన్ని అబ్బాసీను అనుకుంటా మీరు ఫ్యామిలీ షోస్లో వేసుకుంటా మాడుతుంటారు కదా. అప్పుడు ఎదురుగా కూర్చొని కుర్చీలో కూర్చొని సోఫాలో కడుపు పిల్లలు నవ్వుతుంటారే, అప్పుడు ఏమైనా మీ ఎథిక్స్ అప్పుడు గుర్తురావా మీకు ఇవన్నీ? సపరేట్గా బయట వచ్చినప్పుడే గుర్తొస్తాయా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఓకే అది స్క్రిప్ట్, అక్కడ నా ప్రొఫెషనల్ ఎథిక్స్, నేను నవ్వాలి కాబట్టి నవ్వుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నవ్వుతున్నాను, నాకు సంబంధం లేదు. ఐ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పాయింట్. అవుట్ సైడ్ యాజ్ అ పర్సన్, యాజ్ అనసూయ భరద్వాజ్ ఒక ఆడియో ఫంక్షన్లో విజయ్ దేవరకొండ గారు ఒక మాట అన్నారనేసి, అదే మూవీ ప్రమోట్ చేసుకుంటే ఒక మాట అన్నారనేసి, బూతులు నువ్వు ఎట్లా ప్రమోట్ చేస్తావు అనేసి TV9లో వీటిలో కూర్చొని డిబేట్లు పెట్టుకుంటా గోల చేసి నాకు ఒళ్ళు మండిపోతుంది, ఒక స్త్రీని తంట అలా అనుకుని అంత మాట్లాడారు కదా. అదే మీరు అలాంటి ఇంకో ఆడియో ఫంక్షన్లో పూరి జగన్నాథ్ గారు నేను మాట్లాడేది బాతు కాదు బూతే అని మొఖాన్ని చెప్పినప్పుడు అప్పుడు క్వశ్చన్ చేయకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయినావే, అప్పుడేమైనా నీ ఎథిక్స్? అక్కడ నువ్వు యాంకర్, అక్కడ నువ్వు ఇది కాదు కదా, పర్సన్ అసలు అనసూయ భరద్వాజ్ కదా అక్కడ, అప్పుడు ఎందుకు అడగలేదు అని చెప్పి నేను క్వశ్చన్ చేసినాను సార్. ఎంత హార్డ్గా ఉండదు సార్ నాది, నా వీడియో మీరు చూసారన్నారు కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఫనీ వే. నా అన్ని వీడియోస్లో కాన్సెప్ట్ ఏంటంటే ఒక తప్పని చెప్పాలి, అట్ ద సేమ్ టైం అదొక ఎంటర్టైన్మెంట్ డ్రామా లాగా ఉండాలి. 3 క్యారెక్టర్స్ ఉంటారు, ఒక చిన్న పిల్లడు, ఒక మిడిల్ ఏజ్డ్, ఒక ఓల్డ్ ఏజ్డ్. ఈ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ బిహేవియర్ ఏదైతే ఉందో, కంటెంట్ ఏదైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో అది ఈ 3 ఏజెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని ఒకరినొకరు రియలైజ్ చేసుకునేసి ముగ్గురు రియలైజ్ అవుతారు లాస్ట్కి. అది ఓవరాల్ స్టోరీ, అన్ని వీడియోస్ అలాగే ఉంటుంది. మొదలు జోక్స్ కానీ అన్ని ఫ్యామిలీ ఫ్రెండ్లీ జోక్స్ ఉంటాయి. అందులో స్టార్టింగ్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ రోజు టాపిక్ ఎవరి గురించి అంటే అన్నప్పుడు అనసూయ భరద్వాజ్ అన్నప్పుడు ఆ చిన్న బుడ్డోడు ఎవరైతే ఉన్నాడో వాడు వచ్చి మిడిల్ ఏజ్ వాడిని భయపెడతాడు. వాడు LKG UKG అంతా ఉంటాడు. ఆడొచ్చి అనసూయ డార్లింగ్ ఏమన్నా అన్నావు అంటే మిల్లు తగలబెట్టేస్తారని బెదిరిస్తారు ఇండి. సో వాడు చూపట్టుకునేసి అనసూయ ఎడంకాలు తొడంతుండవు, నీకు అనసూయ డార్లింగా మాడేటప్పుడు వయసు చూసుకోవనిలే అనేసి వాడు తల మీద కొడతాడు.
ఈ లైన్ మొత్తంలో డ్రామా మొత్తంలోకి తొడ అనే ఒక వర్డ్ ఉందంట. అది సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఇప్పుడు ఇది సెక్షువల్ హెరాస్మెంట్ అయితే మీరు వేసేది ఏంది? జబర్దస్త్లో ఉంటే ఆల్మోస్ట్ 90% స్కిట్లలో ఆడిపిల్లంతా ఈడిపోతాడు, ఈడిపిల్లంతా వాడిపోతాడు, అడల్టరీ. బర్త్డే వేసి ఫస్ట్ నైట్ సీన్. ఇవన్నీ ఇల్లీసిట్ రిలేషన్షిప్స్ కాదా సార్? అన్ని డబుల్ మీనింగ్లు, అన్ని చండాలమైన మాటలు, ఇవి ఇంత రోత తప్ప ఏమి ఉండదే. ఇవేవి కనపడవు మీకు. నువ్వు కేసు పెట్టు. అది అయింది మేడం. నా మీద వీళ్ళు కేసు పెట్టినప్పుడు ఈ ప్రూఫ్లు అన్నీ తీసుకెళ్ళి డిఎస్పీ గారి ఆఫీస్కి, ఏసీపీ గారి ఆఫీస్కి, అందరి దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇసిరేసి నీ దిక్కుని జరుపుకో, కేసు తీసుకోవాలని చెప్పారు. అది మీ ఆంధ్ర పోలీసులు అది చేసినారు. మా తెలంగాణ పోలీసు మేము సరిగ్గానే ఉన్నాం కదా, పోయి నువ్వు ఆంధ్ర పోలీసుని అడుక్కోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోపోవాలి. సరే మేడం, ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం అంటే, నువ్వు హెరాస్మెంట్ చేసినావు, నీ మీద యాక్షన్ తీసుకుంటాము అనింది. సరే తీసుకోండి మేడం, అయితే మరి అది ఇప్పుడు డిలీట్ చేయండి. సరే మేడం, హర్ట్ అయ్యారంటే డిలీట్ చేస్తారని చెప్పిన. సరే, దాంతోపాటు మంచి విష్ణు డిలీట్ చేయాలి. అనసూయ భరద్వాజ్కి మంచి విష్ణుకి సంబంధం ఏంది మేడం? ఎందుకు డిలీట్ చేయాలి నేను? ఒక రీజన్ చెప్పండి నాకు అంటే, రూల్స్ ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు, కూపట్టు కొట్టుకుంటున్నావు నువ్వు, నీకు తన్నేవా లేక తెరేయను. అది కాదు మేడం నేను అడిగింది. అనసూయ భరద్వాజ్కి మంచి విష్ణుకి సంబంధం ఏంది? గట్ట కాదు అనేసి పోదాం. ఏసీపీ 2 చాంద్ బాషా గారు, బషీర్బాగ్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ లోపల తీసుకెళ్తే ఆయన అయితే ఇంకా అంతా అతి ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్లు. ఓకే, ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత తిట్టేది అయిపోయేసి ఆయన ఏం నువ్వు దార్కార్ వారా, లేకపోతే ఏం నువ్వు పెద్ద దాదావా గుండావా? నీ గురించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా హీరోలు, యాంకర్లు, అసోసియేషన్లు, వీళ్ళందరూ కలిసి రావాలి నీ మీదకి. 32 మంది అసోసియేట్లు వీళ్ళందరూ కలుసుకొని రావాలి నాపడానికి. ఏమంత పెద్ద గుండావా నువ్వు అని. సరే, నేను సామాన్య మనిషిని, నాకు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఒంటరోడ్ నేను. తప్పిది బ్లాక్మెయిల్ చేయడం తప్పు అన్న ఒక క్వశ్చన్ చేసిన దానికి ఇప్పుడు నేను ఊహించుకోను అంతే. బ్లాక్మెయిల్ చేసింది వాళ్ళు పెట్టిన ప్రూఫ్లు అన్ని వీడియోలు మీరు చెక్ చేయండి, అది తెలుస్తుంది అన్నప్పుడు ఆయన ఆ మేడం చేసినాడు. ఆమె నువ్వు బయట పో, మేము మాడాలి అని బయట పంపించి 20 minutes తర్వాత మళ్ళీ పిలిచి వీడియో రిలీజ్ చేయండి. దేనికి సార్? నేను బయట పంపించాను. మా నాన్న వచ్చినాడు, అప్పటికే వచ్చినాడు మా నాన్న. ఆయన పిలిపించినారు, ముందు ఎస్ఐ రూమ్ తీసుకెళ్ళారు. తలుపు వేసేసినా కూడా నాకు బయటకు వినిపించేస్తారు అరుపులు, ఆమె అరిచేది. మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న కంట్లో నీళ్ళు చూసినాను, మళ్ళీ ఆ రోజు చూసినాను సార్ బయట వచ్చినప్పుడు. మా నాన్న నాకు చూస్తా మాటం దగ్గరకు వస్తా అంటే ఆమె ఆగు బయలుదేరు అనేసి ఏసీపీ సార్ రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకో అరగంట, అది సౌండ్ ప్రూఫ్ రూమ్, డోర్ తీసుకొని ఇంకా మా నాన్న ఒక మనిషిని దారుణంగా అవమానిస్తే సెట్ అయిపోతారు. ఆ టైం వేసి భుజాలు తెచ్చుకొని డల్గా పెట్టుకొని గమ్మున నడుచుకుంటా దగ్గరకు వచ్చి, నీకు దండం పెడతాను రా, ఇది మనం చేసే ఫైట్ కాదురా, ఇది పెద్ద వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉన్నారు, నాకు ఉండేది ఒకే ఒక కొడుకు, నన్ను ఏమన్నారు, నన్ను ఏం చేసినారో తర్వాత విషయం, నాకు నా కొడుకు ఇంపార్టెంట్, దయచేసి అది చెప్పించేసి వెళ్ళిపోతాను రా. నేను తగ్గట్లేదని 45 minutes ట్రై చేసిన తర్వాత నేను సారీ చెప్పనని చెప్పి నేను కూర్చోన్నాను. నా ఫాదర్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి హెరాస్ చేసి ఆయన ఏడిపించి నా ముందు తీసుకొచ్చి నిలబెట్టి ఇప్పుడు ఫైట్ చేయాలనుకుంటా ఉంటే దేనికి సార్? నీకు అంత ఫైట్ చేయాలంటే నాతో ఫైట్ చేయాలా, దమ్ము ధైర్యాలు నాతో ఫైట్ చేయాలా, నా ఫ్యామిలీని ఎందుకు ఇంక్లూడ్ చేయాలా? ఏం సంబంధం నాన్నకి యూట్యూబ్కి? అది కాదన్నా, అర్థం చేసుకో. నువ్వు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు అన్నీ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు దృష్టి అబద్ధాలు చెప్తున్నారు. ఏవి అవ్వమంటే లేదురా, ఏసీపీ సార్ నాకు మాట ఇచ్చారా, ఆ వీడియోస్ అనేవి నువ్వు డిలీట్ చేసినావంటే కేసులు కొట్టేసి నీ ప్రాపర్టీస్ నీకు ఇచ్చేసి నీ మీద 2 కేసులు తీయేస్తారు, ఏ ప్రాబ్లం లేకుండా పంపించేస్తా అన్నారా అంటే అబద్ధం నాన్న, అది నా మాట ఏందన్నా అంటే నేను నా కొడుకు విషయంలో రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదురా. ఆయన చెప్పారు ఏసీపీ అంత పెద్ద ఆయన ఏసీపీ అని మాట ఇచ్చిన తర్వాత ఎందుకు చేయరురా నువ్వురా, నీ కర్మ నేనేం చేయలేను, నేనైతే డిలీట్ చేయను అని చెప్తే సరే వాళ్ళకి పాస్వర్డ్స్ ఇవ్వు అన్నాడు. పాస్వర్డ్స్ ఏంటి అంటే మెయిల్ ఐడి వాళ్ళు చెక్ చేయాలంట, సైబర్ క్రైమ్ వాళ్ళు ఇంకేమన్నా దాచనో ప్రైవేట్లో ఏమన్నా ఉన్నాయో చెక్ చేయాలంటే వాళ్ళు. సో ఈమెయిల్ ఐడి ఇవ్వు, దయచేసి నా మాటను నా కోసం చేయండి. సరే ఏమైతే అదైంది అనేసి నేను చూడలేకపోయినా మా నాన్న కంట్లో నీళ్ళు అనేసి మెయిల్ ఐడీలు పాస్వర్డ్లు ఇస్తే వాళ్ళకి 2 ఫోన్లు తీసుకునేసారు. రికవరీ ఈమెయిల్ ఐడి కూడా కావాలన్నారు. దేనికి సార్ అంటే నువ్వు రాయి, నువ్వు రికవరీ ఈమెయిల్ ఐడి దాని పాస్వర్డ్ రాయి. సరే ఓటీపీ ఫోన్ ఓటీపీ దేనికి వస్తుంది? ఆ సిమ్కే వస్తుంది సార్. ఆ ఓటీపీ తీసుకోండి ముందు, ఆ సిమ్ తీసుకోండి ముందు, ఆ సిమ్లు 2 సిమ్లు ఈమెయిల్ ఐడి మొత్తం ఛానల్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అవి కూడా తీసుకునేసి మొత్తం పోయి సైబర్ క్రైమ్లో ఒక ఆయన సిస్టమ్ ఓపెన్ చేసి కూర్చున్నాడు, అన్ని లాగిన్ చేసినాడు, చేసి వరుసగా వీడియో డిలీట్ చేయడానికి పోతున్నాడు. సార్ ఎందుకు డిలీట్ చేస్తున్నారు మీరు? నా మీద ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. ఫస్ట్ కేసులో ఏదైతే పెట్టినారో ప్రూఫ్లు ఇచ్చున్నారో 41 నోటీస్ ఇస్తారు సార్. కేసు పెట్టినప్పుడు 41 నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్లో నీట్గా రాసి ఉంటుంది. నువ్వు నీకు ఇచ్చే ప్రూఫ్లు ఏవైతే ఇచ్చున్నారో ఆపోజిట్ వాళ్ళు నీ మీద కేసు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రూఫ్ని ట్యాంపర్ చేయకూడదు, అది లాని ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పి.
సార్ ఆ కేసులో ఈ ప్రూఫ్లే ఈ లింక్లే ప్రూఫ్లుగా ఉండేది, దాన్ని ట్యాంపర్ చేయకుండా కూడా దాన్ని తాకలేదు అప్పటి నుంచి నేను, ఇప్పుడు మీరు డిలీట్ చేస్తానంటారు ఏంటి సార్ అంటే, వాళ్ళని నాకు ఫోన్ చేయమని నేను మాట్లాడుకుంటాను. ఇదన్నా పర్సనల్ మా పక్కింటి గొడవలా సార్? తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్, ఆంధ్ర వాళ్ళు ఫోన్ చేసి నేను మాట్లాడుకుంటానంటే ఏం మాట్లాడుకుంటారు? ఎండ్ ఆఫ్ ద లైన్ జడ్జి నన్ను అడుగుతాడు ఎందుకు డిలీట్ చేసినావని. నా ఛానల్, నా పాస్వర్డ్, నా రికవరీ మీరు నజర్ ఉన్నప్పుడు ఎవడో డిలీట్ చేసినానంటే నమ్ముతారా? నీ తెలియకుండా ఎట్టబోతుందని అడుగుతారు కదా. సార్ ఇది కరెక్ట్ కాదండి అంటే, ఓ పని చేద్దాం, ఛానల్ డిలీట్ చేద్దామా, ఓ పని అయిపోద్ది అంట. 9 సంవత్సరాల కష్టం అది, ఏం తప్పు చేసినా డిలీట్ చేస్తారు మీరు అంటే, వాళ్ళు హైఫైలు ఇచ్చుకుంటారు, నవ్వుకుంటారు, జోకులు వేసుకుంటూ పార్టీ చేసుకుంటున్నారు కానిస్టేబుల్స్ అంతా. కంట్రోల్ నిలబెట్టుకుని చూస్తా ఉన్నాను. నేను చెప్పాను సార్, మా వాళ్ళ సబ్స్క్రైబర్స్ చెప్పినాను, ఇంతకుముందు 2 సార్లు నేను ఏడ్చాను నా ఛానల్ పోయేదాకా వచ్చినప్పుడు, ఈసారి నేను ఏడవను, నేను తప్పు చేయలేదు, నేను ఫైట్ చేస్తానని చెప్పిన. కన్నీళ్ళు రాని ఇలా బయటకు, నేను ఇప్పటికీ నేను ఏడవను. అట్ట పెట్టుకుంటే నీళ్ళు వచ్చేసిన ఆ రోజు డిలీట్ చేస్తా, డిలీట్ మీద జైలు పెట్టినాడు సార్, పెట్టి డిలీట్ చేద్దామా అని చెప్పి ఏడవనన్న దాంతో అట్టి చూస్తా ఉన్నాను నేను. ఇంకా నొక్కేస్తే ఇంకా పడిపోయిండేమో నీళ్ళు పోయిందనేసి అట్ట లాస్ట్ దాకా అట్ట పెట్టుకొని చూస్తాను నేను. చూసుకొని నవ్వుకుంటా అనేసి వరుసగా ఒక్కో వీడియో డిలీట్ చేస్తూ వస్తున్నాడు. సార్ 5 వీడియోలు డిలీట్ చేస్తారు మీరు, అందులో 3 స్పాన్సర్స్ ఉన్నారు. నేనే ఒప్పుకుంటున్నాను సార్. ఒకప్పుడు నేను ఒక 11 months 12 months బ్యాక్ నేను బెట్టింగ్ యాప్స్ చేసినాను సార్, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినాను నేను. కానీ తర్వాత నేను రియలైజ్ అయినా, ఏ రోజుతో నాకు కష్టం వచ్చిందో నా సబ్స్క్రైబర్స్ అందరూ అడ్డంగా నిలబడి ముందుకు వచ్చి అడ్డంగా నిలబడిపోయారు. ఇప్పుడు కూడా నాకు ఉండే సబ్స్క్రైబర్స్ ఒక్కటే, నీ ధైర్యం ఏందిరా అంటే, నా వెనకాల నా జనం ఉన్నారు అన్నా, నువ్వు చెప్పు అన్నాడు ఫైట్ చేయడానికి, నువ్వు లా ఫైట్ చేయడానికి డబ్బులు రూపాయలు లేదు తెలుసు వాళ్ళకి. ఇప్పుడు నేను రోడ్డు మీద నుంచే ఉన్నా, అలా ఏదంటారు, నువ్వు నీ QR కోడ్ పెట్టి నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, లేకపోతే నీ UPI ID చెప్పు, మేము వేస్తా డబ్బులు లేకని నేను చెప్పా. అడగడానికి నాకు మీరు తప్ప ఇంకెవరు లేరు డార్లింగ్, కానీ అడుగుతా. ఏ రోజు ఈ లీగల్ బ్యాటిల్ కోసం మీరు సపోర్ట్ చేస్తా అంటున్నారు, ఆ లీగల్ బ్యాటిల్ రోజు ఇప్పుడు లాయర్ ఒక్కరు ముందుకు రావట్లేదు సార్, ఒక్కరు ముందుకు రావట్లేదు. ఎవరన్నా ఒక మంచి లాయర్ వచ్చి నేను ఇచ్చుకుంటానంటే పుణ్యానికి వద్దండి, నాకు ఏది పుణ్యానికి వద్దు, ఆయనకి ఇవ్వాల్సిన ఫీజుకి నాకు ఎంత ఖర్చు అవుతుంది నేను చెప్తాను, అప్పుడు మిమ్మల్ని అడుగుతా. ఆ రోజు దాకా నేను బతకని డబ్బులు కావాలి నాకు, నెట్టన బతుకుతా, రోడ్డు మీద బతుకుతాను, ఆకలితో ఉంటానో నా ఇష్టం, నేను చూసుకుంటాను, నాకు మీ సపోర్ట్ వద్దు, నా ఫైట్కి నాకు కావాలి, అప్పుడు అడుగుతాను, అప్పుడు ఇవ్వండి అని చెప్పి అదే మాట పెడుతున్నాను. ఇప్పుడు దాకా అడగను. ఆ రోజు ఆ సపోర్ట్ చూసిన తర్వాత నేను రియలైజ్ అయినా, ఇంత సపోర్ట్ చేసే వేలనా నేను బెట్టింగ్ ఒక 10,000 20,000 కోసం ఆశపడలేదు సార్. నా ఛానల్కి రీచ్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు, నేను ఫుల్ టైం యూట్యూబర్గా ఉన్నప్పుడు, క్రెడిట్ కార్డ్స్ పైన వాటి మీద ఉన్నప్పుడు, నాకు వేరే దారి లేక, ఇంకేస్ స్పాన్సర్స్ లేక నేను చేసిన ఇన్ని డిఫెండ్ చేసుకున్నా ఇది అదొప్పనే తప్పే అది. బట్ వేరే దారిలా చేసేవాడిని, నాకు అర్థమైంది. ఇంకా నేను ఆకలితో పడుకుంటా కానీ చేయను. ఆ రోజు నేను అనౌన్స్ చేశాను, నేనే అనౌన్స్ చేశాను, ఆ రోజు నుంచి చేయలే. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం, ₹1 చేతులు. ఇప్పుడు రావడానికి కూడా నా సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాడే ర్యాపిడో బుక్ చేసినాడు, ఇక్కడికి పే చేస్తాను, నువ్వు అన్న QR కోడ్ నాకు పెట్టని చెప్పి ఇక్కడికి వస్తున్నాను నేను. సో ఈ పొజిషన్లో కూడా నేను అడగను. ఇప్పుడు నేను ఇంతమంది నాకు 75,000 మంది ఉన్నప్పుడు ఇష్యూ అయింది సార్, ఇప్పుడు 1 lakh 200 తక్కువ 1 lakh ఉన్నారు. వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేసుకొని బెట్టింగ్ యాప్ వాళ్ళు ఇప్పుడు నువ్వు అడిగినంత ఇస్తామన్నా ఒక్కటి చెయ్యి, నీ లీగల్ బ్యాట్కి హెల్ప్ అవుతుంది కదన్నా, నీ లాయర్స్కి ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది కదన్నా, ఒక్కటి చేయన్నా, జనాలు అర్థం చేసుకుంటారన్న వాళ్ళు, నువ్వు చేయన్నా అని చెప్పి. ఆడి పాయింట్ ఏంది, నాకు ఇప్పుడు 1,00,000 వ్యూస్ వచ్చినాయంటే ఆ 1,00,000లో ఒక్కడ తగిలినా చాలు వాడికి డబ్బులు పోతుంది తిరిగి తెచ్చుకోవడానికి, నాకు తెలుసు అది. కాబట్టి లేదు, నేనేం చేయను అని చెప్పి కూర్చోన్నా. ఇలా నేను నించుకోని దానికి కారణం నా సబ్స్క్రైబర్స్ సార్, వాళ్ళే నా బలం, వాళ్ళ నా ధైర్యం కూడా. సో ఇంత జరుగుతున్నప్పుడు వచ్చి నా ప్రాపర్టీస్ నా ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్ని లాక్కునేసారు, లాక్కునేసి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేశారు. 5 వీడియోలు డిలీట్ చేశాను చెప్పాను. ఈ ఫైట్లో నాకు ముగ్గురు నా సబ్స్క్రైబర్స్, నా ఫాలో అయ్యే వాళ్ళలో ఒక 3 ఉన్నారు. వాళ్ళకి ఓన్ బిజినెస్లు ఉన్నాయి. ఒకరి పికల్ బిజినెస్ ఒకటి, ఒకరి సాఫ్ట్వేర్ బిజినెస్ ఒకటి, ఇంకొకరిది ఒక ట్రైనింగ్ అకాడమీ ఉంది. వాళ్ళ 3 చెప్పారనమాట, నేను స్పాన్సర్ చేస్తాము, మా యాడ్స్ రన్ చేయి, దానికంటూ ఒక డీల్ చేద్దాం, నీకు డబ్బులు అవసరం కదా నీకు కూడా అని చెప్పి చేశారు. ఆ మనీ తీసుకున్నాను. అప్పటికే నేను క్రెడిట్ కార్డ్స్ పైన ఉన్నాను, నేను బతుకుతా, నాకు ఇంకా క్రెడిట్ కార్డ్స్ అప్పు కట్టుకోవడానికి వాటి కట్టుగా అయిపోయింది. పోన్లే -0 నుంచి 0కి వచ్చాను అని అనిపించింది. మనం గ్రో అవుతాం, కంటెంట్ చేసుకుంటే గ్రో అవుతాం అనుకున్నాను నేను. ఆ టైంలో యాడ్ డిలీట్ చేస్తే వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి కదా. నేను 2 days టైం ఇవ్వండి సార్ నాకు, నేను వాళ్ళతో మాడుకుంటాను, ఆ తర్వాత నేను మళ్ళీ కొత్త వీడియోస్ నేను పెడతా అని చెప్పుకుంటాను, డిలీట్ చేయొద్దండి సార్, అప్పులు పాలైపోతాను సార్ నేను అంటే, నవ్వుకుంటూ డిలీట్ చేశారు 5 వీడియోలు. నా పర్మిషన్ లేకుండా నా ఛానల్లోకి వెళ్ళి డిలీట్ చేశారు. సరే ఓకే అయిపోయింది, గమనే ఉన్నాను. మా నాన్న దగ్గరకు వచ్చి బయలుదేరండి మీరు అని. అదేం సార్, అది సారు ప్రాపర్టీస్ ఇచ్చేస్తా అన్నారు, కేసులు కూడా ఇచ్చేస్తా అన్నారు అంటే, అరే ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నాం, డెసిషన్ మారిపోయింది, ఇవ్వడం కుదరదు. ఈ కొడుకుని జైల్లో పడేస్తున్నారు యాక్చువల్లీ నైట్, కానీ పోన్లే వదిలేస్తాను తీసుకోబోవంట. మా నాన్న నా పక్క చూస్తున్నాడు. నేను చెప్పాను నీకు అబద్ధం చెప్తున్నారు అనేసి, నువ్వు నమ్మలే అంటే మళ్ళీ మా నాన్న లోపలికి వెళ్ళి మాడాడు. ఆయన సీఐ మధురత గారిని పిలిచి వాళ్ళిద్దరు మాడుకున్నారు. బయట వచ్చి సరే ఓ పని చేయండి,
నేను సార్ని చాలా గట్టిగా ఒప్పించాను, కష్టపడి ఒప్పించాను. మీరు తప్పంతా మీ వాడిదే, సబ్స్క్రైబర్ కోసం డబ్బుల కోసం ఆశపడి ఇలా మంచు విష్ణుని హెరాస్ చేశాను, నాకు అర్థమైంది, ఇంకెప్పుడు చేయను, నా ప్రాపర్టీస్ నాకు ఇచ్చేయండి అని చెప్పి ఒక లెటర్ రాసి ఇవ్వండి సైన్ చేసి, ఇంకా మీ వాడిని వదిలేసి కేసులన్నీ పెట్టి పంపించేస్తాం అంత అయిపోయింది. కేసులన్నీ తీసేసి పోలీసు పంపించేస్తామని మా నాన్న దాన్ని నమ్మి మా నాన్న వచ్చాడు, రాసేద్దాంరా అని చెప్పి. ఏం మాత్రం అర్థమవుతుందా నీకు? నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేసిన లెటర్ రాసిస్తే అది కోర్టులో తీసుకెళ్ళి వీడు తప్పు ఒప్పుకోరని చెప్తారు. నేను తప్పు చేయలేదు కదబ్బా, సబ్స్క్రైబర్ కోసం డబ్బుల కోసం నేను ఎప్పుడు చేసినాను? అసలు నేను ఒక స్ట్రైక్ చేసింది లేదు, వీడియో చేసింది లేదు, ప్రాపర్ మొత్తాన్ని మెజారిటీ చేస్తున్నారు వీళ్ళు, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అబద్ధం ఇప్పుడు నాకు అర్థం కావట్లేదురా అంటే, రేపు ప్లీజ్ రా. మళ్ళీ ఆయన భయం అయింది అనుకుంటే ఒకే కొడుకుంది, ఒప్పుకుంటాను ఈ మాట, లాస్ట్ టైం వింటాను ఈ మాట. దీని తర్వాత మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన ఎదరికి వస్తే నేను ఇంక వాళ్ళు ఏం చెప్పినా చేయను. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పినట్టు సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం టార్గెట్ చేసినాను, హెరాస్ చేసినాను రాస్తే నేను సైన్ కూడా పెట్టాను. నువ్వు ఏం రాస్తావు రాయి, డీసెంట్గా రాయి, అపాలజీ లెటర్ అయినా సరే అది అబద్ధమైనా సరే డీసెంట్గా రాయి అని చెప్తే మా నాన్న ఈ లెటర్ రాసినట్టు సార్. ఇది సాఫ్ట్ కాపీ ఉంది, అది కూడా మీకు ఇస్తాను, జనాలు చూపించాను నేనేం రాసినాను. దీంట్లో నేను రాసి ఉండేది, నా మాటల వల్ల వాళ్ళు బాధపడ్డారని మీరు చెప్తున్నారు, మీరు చెప్పడం వల్ల నాకు అర్థమైంది. సో నాకంటే నేను జాగ్రత్త చేసుకుంటాను, ఇంకా ఎవరు హర్ట్ అవ్వకుండా నేను రాయడానికి ట్రై చేస్తాను. సో దయచేసి నా ప్రాపర్టీస్ ఏవైతే మీరు తీసుకున్నారో అవి తిరిగి ఇస్తే నా లైవ్లీహుడ్ అది నా ఛానల్ రన్ చేసుకుంటాను రాసినాను. ఈ లెటర్ ఇంకా అప్పుడే ఇవ్వాల, మీరు వెళ్ళిపోయి లెటర్ రాసుకోరాను అన్నాడు. సరే నేను ఒక్కడనే పోతున్నాను, ఈరోజు నైట్ నేను పోతున్నాను, రేపు పొద్దున్న దిగేసి నైట్ తిరుపతి నుంచి నైట్ బయలుదేరితే పొద్దున్న హైదరాబాద్లో పొద్దున్న దిగుదాం సార్. పొద్దున్న వచ్చి నేను ఇవ్వాలి మేడంకి లెటర్. ఈరోజు నైట్ 12 గంటలకే TV9లో NTVలో స్టేషన్లో ఫోటో తీసేస్తారు, నాకు పోలీస్ స్టేషన్లో ఫోటో తీశారు. ఆ ఫోటో అన్ని మీడియా ఛానల్కి ఇచ్చేశారు. అందరికీ సీఎం మొదలైతే గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట, ఇట్లా డబ్బుల కోసం సబ్స్క్రైబర్ల కోసం నేను మంచి విషయం టార్గెట్ చేశాను అనేసి నేను ఒప్పేసుకున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు. మనోవేదనకు గురయ్యి ఏం చేయాలో తెలియక మా అసోసియేషన్ నుంచి వాళ్ళు శివరాజు గారు వెళ్ళి అరెస్ట్ చేయించారంటాను. ఈ న్యూస్ లైవ్లు పెట్టి వీడియోలు పోస్ట్ చేసుకుంటా, న్యూస్ ఆర్టికల్స్ రాసుకుంటా, అందరూ ప్రతి ఒక్కరు ఏ ప్రూఫ్లు ఉన్నాయి ఎవరి దగ్గర, ఏం అరెస్ట్ చేసినాను, ఒక్కటన్నా ప్రూఫ్ ఉండద్దా అండి? మీడియాలో ఉన్నప్పుడు కనీసం రాశారు ముందు ఆలోచించరా? పోలీసు మేడం చెప్పారంట, రాశారంట, మేడం అని చెప్తారు. నేను ఒప్పుకోకుండా లెటర్ ఇవ్వకుండా నేనేమి ఇవ్వకుండా నేను ఒప్పేసుకున్నానని చెప్తారు. పక్క రోజు పోయిన తర్వాత నేను కానిస్టేబుల్ అడిగాను, ఇది అన్యాయం సార్ ఇది అంటే, ఆయన్ని అన్నాడు. అక్కడ ఏమన్నా మాడితే మళ్ళీ నువ్వు ఈ మాట మాడినావు కాబట్టి నీ ప్రాపర్టీస్ ఇవ్వను, నాకు కావాల్సింది ఇప్పుడు గొడవలు వద్దబ్బా నాకు, అప్పుడు తగ్గే ఉన్నాను నేను. గొడవలు వద్దు, నా ప్రాపర్టీస్ ఇస్తే నేను తీసుకొని పోతాను, కేసులకి తీసేస్తాను కదా అని పోయి లెటర్ ఇస్తే తీసుకొని బయలుదేరు మరి నా ప్రాపర్టీస్ అంటే, నా ప్రాపర్టీస్ అవి కేసు తీయేస్తా అన్నారు అంటే, ఇచ్చేది బయలుదేరు అయిపోయింది బయలుదేరు. మేడం అన్యాయం మేడం ఇది అంటే, అవునా సరే పద అని ఏసీపీ సార్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఇప్పుడు వాళ్ళు మంచి కోపం మీద ఉన్నారు అబ్బా, ఇప్పుడు కాదు వాళ్ళ మీద బాగా కోపంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాడితే కుదరదు, 20 days తర్వాత రా, అప్పుడు నేను మాట సెట్ చేస్తాను. ఏం మాట సెట్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. అయినా సరే నేనేం మాడలేక, సార్ నేను యూట్యూబర్ని, యూట్యూబ్లో కంటెంట్ పెట్టకపోతే ఛానల్ డెడ్ అయిపోద్దండి, ఇప్పటికే నా ఛానల్ రీచ్ అనేది పడిపోతూ వస్తుంది. ఆ టైంకి నాకు రీచ్ బాగుంది, ఈ ఇష్యూ స్టార్ట్ అవ్వక ముందు రీచ్ బాగుంది. ఇప్పుడు వీడియో పెడితే ఒక 1 lakh 1.5 lakh వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు మీరు ఇప్పటికే ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా గ్యాప్ అంటే నాకు నేను తీసుకొని పోయి వస్తువులు తీసుకెళ్ళిపోయారు. అడిగి ఏం మాట్లాడుతున్నాడు, నేను చెప్పాను నీకు 20 days బయట వెళ్ళిపో. సరే వచ్చి 20 days తర్వాత పోతే కూర్చో పిలుస్తాను, మార్నింగ్ 9 గంటల ఉండాలన్నారు, 9 గంటల ఉన్నా, సాయంత్రం 4-5 వరకు ఆడ కూర్చోబెట్టి బయట వెళ్ళిపోయేటప్పుడు సార్ అట్లా నన్ను వెయిట్ చేయమన్నారు అంటే, అది చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదబ్బా, చూసుకోవాలి చెప్పడం మర్చిపోయానండి నీకు, పోయేసి రేపు రాపోవాలి. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 దాకా బయట కూర్చోబెట్టి సరే అనేసి మళ్ళీ పక్క రోజు పొద్దున మళ్ళీ 9 గంటలకు పోతే సాయంత్రం 4 దాకా మళ్ళీ కూర్చోబెట్టి 4 గంటలకి లోపలికి వెళ్తే, ఎవడురా నువ్వు, అదేం సార్ అలా మాట్లాడతారు, మీరే కదా సార్ రమ్మన్నారు అంటే, ఏం అవసరం రా నాకు, ఎవడురా నువ్వు, పో వాళ్ళ కాలు పట్టుకుంటావో, వాళ్ళ వెనకాల తిరుక్కుంటావో, స్టూడియోలు తిరుక్కుంటావో, వాళ్ళని అడుక్కుని సాల్వ్ చేసుకో, నేను ఎందుకు సెటిల్ చేయాలి నీకు. అది అలా మీరు చెప్తాను కదా సార్ వచ్చాను, నేను పక్క వీధిలో లేదండి, నేను వేరే స్టేట్లో ఉంటా, ఆంధ్రాలో, స్టేట్ దాటి ఇక్కడికి వచ్చింది, మీరు రమ్మని చెప్పింది దానికి కదా సార్, మీరు బయట దోసేయండి, ఇంకోసారి అది కనపడమంటే మర్యాద ఉండదు నీకు. నేనేమన్నా అడుక్కుంటూ తిరిగాను సార్, నా వస్తువులు మీరు లేక్కునేసి నన్ను రోడ్డు మీద పడేసి, సార్ తిరిగి వచ్చిన తర్వాత నాకు ఇంకా ఏమీ లేవు, రికార్డ్ చేసుకోవడానికి మొబైల్ ఫోన్ లేదు, ఎడిట్ చేసుకోవడానికి సిస్టమ్ లేదు, ఏమీ లేనప్పుడు యాడకు పోవాలి నేను, నా ఈమెయిల్ ఐడీలు పాస్వర్డ్లు రికవరీ ఐడీలు అన్ని తీసేసి అసలు నేను లేకుండా పోయింది, 6 నెలలు పట్టిన చాలా డెడ్ అయిపోయింది పూర్తిగా, యాక్సెస్ లేదు నాకు. దీని తర్వాత నేను సెకండ్ టైం అక్కడికి పోయినప్పుడు నేను ఫోన్ చేస్తా ఫోన్ నీకు అన్నాడు. దేనికి ఫోన్ చేస్తారు సార్, ఎట్లా ఫోన్ చేస్తారు, సిమ్ కార్డు అన్ని మీ దగ్గర ఉన్నాయి, ఫోన్లు అన్ని మెయిల్ అన్ని మీ దగ్గర ఉన్నాయంటే, డూప్లికేట్ తీసుకోబో అన్నాడు. ఆయన మాట చెప్పాడు, ఆయన చెప్పకుండా తీసుకుంటే మళ్ళీ దాని మీద ఇంకో కేసు పెడతారన్న భయంతో వెయిట్ చేసి అప్పుడు దాకా
ఆయన చెప్పాడు కదా అనేసి పోయి ఇంకా ఓటీపీ దేనికైతే నా ఈమెయిల్ ఐడి ఓటీపీ వస్తుందో ఆ సిమ్ డూప్లికేట్ తీసుకొని నా ఈమెయిల్ ఐడి రికవర్ చేసుకొని పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత దాంట్లో ఇలా జరిగింది నాకు అని చెప్పడానికి పోస్ట్ చేయడం కూడా అసలు ఏం లేదు కదా. ఒకసారి సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ తీసుకొని నెల్లూరు పోయి చేసి మా ఫ్రెండ్తో మాట్లాడదామని పోతే, అంటే అక్కడ ఈ కేసు గురించి మాట్లాడే హెల్ప్ కోసం పోతే ఆ ఫోన్ పోయింది దారిలో, రోడ్ ఎత్తుకునేసినాడు. ఇంకా మళ్ళీ ఉన్న డబ్బులతో వాళ్ళని వీళ్ళని అడుక్కు రిక్వెస్ట్ చేసుకునేసి ఇంకో ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ తీసుకొని పోతే ఇంకొక ఆయన వేరే ఒక ఆయన సపోర్ట్ చేసినాడు. రాను ముందు నీ విషయం ఏం జరిగింది చెబుతా, బతుకున్న చచ్చిపోయినా కూడా తెలియదు ఎవరికి, ఒక వీడియో తీసి పెట్టనేసి. సరే అప్పుడు ఒక వీడియో తీసి పెట్టాను నేను, పెట్టి ఇలా జరిగింది అక్కడ పెట్టి 1.5 month ముందు మీడియా అందరికీ చెప్పాను సార్. 1.5 month ముందు మీడియా అందరికీ చెప్పి ఇలాగా నా మీద అబద్ధాలని చెప్పారు సార్, మీరు మీకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలియదు, ఇప్పుడు నేను కాల్ రికార్డింగ్స్తో ప్రూఫ్లతో అన్ని స్క్రీన్ షాట్స్ అన్నిటితో వస్తాను సార్, నిజాన్ని మాట్లాడని చెప్తున్నాను సార్, ఇది నా మెయిల్ ఐడి, దీనికి మీరు ఒక్క మెయిల్ చేశారంటే నేను వచ్చి కూర్చొని మాట్లాడతాను సార్ అని. 1.5 month అవుతాను సార్, ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు నేను వెయిట్ చేసి ఇంక ఇది అవ్వదు, ఎవరు మాట్లాడలేదు అనేసి హిందీలో ఒక వీడియో చేసినాను. సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, హిందీలో ఒక వీడియో చేసినాను. అందులో ఒక రీల్ అనేది వైరల్ అయిన తర్వాత సుమన్ టీవీ నుంచి హర్షిని గారు చూశారు. ఆ వచ్చి మెసేజ్ చేస్తారు, నువ్వు మాట ధైర్యం నీకుంటే వస్తావా అని చెప్పి. ధైర్యం ఏంది మేడం, నేను 8 నెలలుగా ఫైట్ చేస్తానండి, మీరు రమ్మంటే ఇప్పుడు వస్తానంటే సరే ఎప్పుడు వస్తాను, రేపు పొద్దున్న వస్తాను, రేపు పొద్దున్న మీ దగ్గర ఉంటానండి అంటే సరే బయలుదేరమన్నారు. అప్పు తీసుకొని నైట్ ట్రైన్ బస్ ఎక్కేస్తే నైట్ బస్ ఎక్కితే పొద్దునకంతా వెళ్ళి ఫస్ట్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత ఇంకా లైవ్ నైట్లోకి వచ్చి ఒకరు పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు మేము ముందున్నాను సార్. ఇప్పుడు కూడా నేను అడిగేది, నేను ఏం తప్పు చేయలేదు సార్, తప్పు అని చెప్పిన దానికి ఇప్పుడు నేను సారీ చెప్పడానికి అడుక్కోవడానికి రాలేదు సార్. నేను ఇప్పుడు కూడా నేను ఫైట్ చేస్తాను, ఎలా ఫైట్ చేస్తానో తెలియదు, డబ్బులు ఉన్నాయా లేవు, పబ్లిక్ సపోర్ట్ ఉంది, ఎవరన్నా ఒక లాయర్ వచ్చి నేను నీ పక్కన నించుకుంటూ అండగా అంటే చాలా ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. అట్ ది సేమ్ టైం ఫ్రీగా వద్దు సార్, నేను మా వాళ్ళని అడుగుతాను, వాళ్ళు ఎంత వస్తే అంత డబ్బులు మీకే ఇచ్చేస్తాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయండి. అన్యాయాన్ని ఎవరన్నా మాట్లాడితే, అన్యాయంగా ఇలా ఒక మనిషిని హెరాస్ చేస్తే న్యాయ వ్యవస్థ అనేది అండగా నిలబడుతుంది అనేసి ప్రూవ్ చేయండి చాలు. అండ్ ఈ ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇక్కడైనా నోరు తెరిచి మాట్లాడి ఇండస్ట్రీ పరువు తీయద్దురా అని చెప్తే బాగుంటుంది అండగా మాడే వాళ్ళకి. సో బ్రదర్, ఇప్పుడు మీ యొక్క ఏదైతే ఆవేదన ఉందో అది నాకు క్లియర్గా అర్థమైంది. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీ బ్రదర్ వల్ల మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. బ్రదరా ఫ్రెండా? ఫ్రెండ్ సార్. ఆ ఫ్రెండ్ని వదిలేసారా? వదిలేని కాదు సార్, అంటే ఆ అబ్బాయి ఒక మెడికల్ స్టూడెంట్ సార్, చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి. అదే నేను A1, ఆ అబ్బాయి A2, ఇంకో అబ్బాయి A3, వాళ్ళిద్దరు స్టూడెంట్స్. ఎప్పుడైతే కేసులో ఉండి పెట్టిన తర్వాత నేనంటే ఇట్లా మెంటల్ నాకు ఉంటుంది కాబట్టి నేను ఫైట్ చేస్తా ఆడుతున్నాను, ముందుకు వెళ్తున్నాను. వాళ్ళిద్దరికి ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు ఇంకా ఫ్యామిలీ తెలిసిందే కదా సార్, వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకరు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకరు. అది మంచి చూస్తున్నాను, పెద్దలు చంపేస్తారు రా అనుకుని వాళ్ళు భయపడిపోయేసి చెప్పిన తర్వాత వాళ్ళు సారీ అని చెప్తే వదిలేశారు వాళ్ళని. ఎఫ్ఐఆర్ రిజిస్టర్లో పేరు ఉంది కదా, మరి వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకుంటారు కదా. వాళ్ళు చెప్పారు, అన్నయ్య నేను ఏడాదాకా వచ్చాను, ఇంక నేను అలాగే నేను అర్థం చేసుకున్నాను, లేదు సార్ మీరు స్టూడెంట్స్, నేనే చెప్దాం అనుకున్నాను, వెళ్ళిపోమని చెప్పి సైలెంట్ అయిపోండి మీరు, నేను ఫైట్ చేసుకుంటా కావాలంటే మీరు కాకుండా A1 నేనే కదా A1, లెట్ మీ ఫైట్, మీరు సారీ చెప్తారు ఎందుకు చెప్పుకోండి అని చెప్పి కామ్ అయిపోయారు. ఇంకా వాళ్ళని జడ్జ్ చేయడం కూడా లేదు సార్, సపోర్ట్ చేయడం కూడా. మధ్యలో బార్బెల్ అనే ఒక ఛానల్ ఉంది, బార్బెల్ బిర్యానీ అని ఒక ఛానల్ ఉంది, మూవీ రివ్యూస్ ఇస్తారు. అతను వితిన్ సినీ విఆర్ రాజా ఫ్యాక్స్ అయితే 2 వీడియోస్ చేసినాడు. అదంతా వచ్చి ఇష్యూ మొత్తం మాట్లాడారు, ఆ వీడియో అంతా ఓపెన్గా యూట్యూబ్లో ఉంది. కానీ ఎప్పుడైతే పోలీస్ కేసు పెట్టిందే ఈ ఇష్యూ పెద్ద కూడా అందరు భయపడి వెనక్కి వెళ్ళిపోవాలి అని అందరు వెళ్ళిపోయారు. నేను ఫైట్ చేసేది సార్. మరి విఆర్ రాజాది ప్రాబ్లం ఏమి కాలేదా ఛానల్కి? తెలియదు సార్, అన్న ధైర్యంగా ఉన్నారో లేకపోతే వీడియో అలాగే ఉంది. ఇప్పుడు తెలియదు నాకు, మొన్న ఎప్పుడో చూసాం 1 month బ్యాక్ చూసినప్పుడు అయితే వీడియో అలాగే ఉంది. ఇంకా అలాగే ఉంటే మొత్తం థ్యాంక్స్ అలాట్. కాకపోతే నేను అడిగేది ఒకటే సార్, నేను నా గురించి ఫైట్ చేస్తున్నారో, నా ల్యాండ్ ఇష్యూస్ గురించో, నా పర్సనల్ ఇష్యూస్ గురించి ఫైట్ చేయడం కాలేదు సార్. యూట్యూబ్లో ఉండే ఒక ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేస్తున్నారండి. ఇప్పుడు ఫైట్ చేయకపోతే ఇది రౌడీజంగా మారిపోతుంది అని నేను ముందుకు వచ్చిన దానికి. ఇంత జరుగుతుందే, రోజుకో వీడియో తీసి పెట్టే వాళ్ళు ఉన్నారు, అన్యాయాన్ని ప్రశ్నిస్తాము, ఇది నేనంటే నేను కాదు మనం అని మాడే వాళ్ళు అందరూ ఉన్నారు. ఏమండి వాళ్ళకి 8 నెలల్లో కనీసం ఒక్క రోజు దీని గురించి మాడాలనిపించలేదా అండి? ఏమో సార్, ఇప్పుడు నేను ఇప్పటికీ అడగట్లేదు సార్, నీకు భయం వేస్తుంది, నేను మాట్లాడలేను, నాకు వద్దు తలకాయ నొప్పులు అనుకుంటే సరే. ఇప్పుడు ఇది స్పెక్యులేషన్, 2 పక్కల తెలియాలి, ఆ తర్వాత మాడదాము అనడానికి కూడా లేదు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి మీకు? దేని గురించి వెయిట్ చేస్తున్నారు? భయమా? అంత భయం ఉన్నప్పుడు అండగా నిలబడతాం, ప్రశ్నిస్తామని మాడకూడదు. రైట్. సో లేదు అనుకుంటే సరే ఫైన్, ఇప్పటికీ రానంటే ఏ యూట్యూబర్ ముందుకు రాని నేను మాట్లాడినంటే ఫైన్, చూస్తూ ఉండండి. ఒంటరి ఫైట్ చేసుకుంటా. ఇప్పుడు నేను సపోర్ట్ గురించి అడగట్లా, వస్తే బాగుంటుంది. మన ఇంటి కోసం ఫైట్ చేస్తున్నారు, మన ఏరియా యూట్యూబ్ అనేది. మన ఏరియాలోకి వచ్చి మనల్ని కొడుతున్నారంటే తప్పండి నేను మాడిన దానికి. నువ్వు నించుకుంటే నా పక్కన నించుకుంటే బాగుంటుంది. ఇప్పటికీ చెప్తున్నాను, నా మెయిల్ ఐడి kingchandrahas@gmail.com. మీరు నాకు మెయిల్ చేయండి, మనం మాట్లాడతాం. లేదా నా ఇన్స్టాగ్రామ్ ఉంది,
ఇన్స్టాగ్రామ్లో కూడా రండి మాట్లాడతాం. చంద్రహాస్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మంచు విష్ణు గారికి కానివ్వండి, లేకపోతే మంచు మనోజ్ గారికి కానివ్వండి, లేకపోతే మంచు మోహన్ బాబు గారికి కానివ్వండి, ఆ ఫ్యామిలీలో కూడా చాలా వరకు అంతా కంటెన్షన్స్తో చాలా ఉన్నారు. సో ఇదే టైంలో మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మంచు మనోజ్ గారిని కలవాలి అనేటువంటి ఆలోచన రాలేదా మీకు? సార్ అంటే సార్ ఇది ఒక మనిషి యొక్క అరగెన్స్తో వచ్చే ఫైట్ సార్, ఇది ఈగో హర్ట్ అయ్యి వచ్చే ఫైట్. కానీ ఎంత జరిగినా ఏం జరిగినా కూడా ఎండ్ ఆఫ్ ద లైన్ ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీ మ్యాటర్. అదే దాంట్లోకి వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూ అవుతుంది కదా అని దానిని క్యాష్ చేసుకొని పోయి ఆయన్ని కలిసి ఆయన్ని ఆ ఫైట్ని ఈ ఫైట్ని ఇంక్లూడ్ చేసిపోతే అది న్యాయం కాదు అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎంత ముందైతే అనిపించింది లేదు, ఐ వాస్ అగేన్స్ట్ ఇట్, ఐ స్టిల్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద లైన్ ఏం జరిగినా తను ఫైట్ చేసేది వాళ్ళ నాన్నతో, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళ అన్నతో. ఆ బాధ అన్నిటికన్నా ఎక్కువ మనోజ్కి ఉంటుంది. బికాస్ యాజ్ ఎ పర్సన్ నాకు మా ఊరోడే కాబట్టి నాకు ఐ నో హౌ స్వీట్ పర్సన్ హీ ఇస్. అతన్ని హెరాస్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఫైట్ చేస్తున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ద లైన్ పడుకునేటప్పుడు అరే మా అన్నతో ఫైట్ చేస్తున్నాను, ఎందుకు ఇది జరుగుతుందని ఫైట్ ఆయనకు ఉంటుంది. సో దీంట్లో నేను ఇంక్లూడ్ అయిపోయేసి నా స్వలాభం కోసం ఆయన ఎమోషన్ని వాడుకోవడం అనేది తప్పు అనిపించింది నాకు. అందుకని నేను అడగను. కానీ అట్ ద సేమ్ టైం మనోజ్ గారు కనుక వచ్చి నీకు జరిగింది అన్యాయం నేను ఇచ్చుకుంటానంటే మాత్రం దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అన్యాయంగా ఒక రోడ్డు మీద ఒక ఫ్యామిలీని కూర్చోబెట్టేసి, ఇప్పుడు ఫ్యామిలీని కదా నన్ను, నా ఫ్యామిలీకి నేను దూరంగా ఉంటున్నాను, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్యాయంగా తప్పు అని చెప్పి మాడడం దానికి చేస్తున్నాడు కాబట్టి నాకు అండగా నించుకుంటాను అంటే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. అట్ ద సేమ్ టైం ఐ విల్ నాట్ ఆస్క్. ఇప్పుడు నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే భయా సన్నీ యాదవ్ తోటి కూడా మీకు చాలా వరకు పెద్ద గొడవలు జరిగినట్టు అండ్ మీ ఛానల్ కూడా పోయింది అని మీరు బాధపడిన సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను. ఎస్ సార్. మరి ఆ టైంలో నాకు నా ఛానల్లో కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయో కూడా తెలుస్తారు. నాకు అందరూ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ కింగ్ మెరుస్తారు, నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను చేసుకుంటే కదా సార్ అవి. ఇప్పుడు వేరే ఒక ఛానల్ వాడు ఇప్పుడు నా అన్వేషణ అనే ఛానల్ భయా సన్నీ యాదవ్ ఛానల్ రెండు కొట్టుకుంటున్నారు. నువ్వు బెట్టింగ్ చేస్తున్నావు ఆపురా, బెట్టింగ్ కదా నువ్వు స్కామ్ చేస్తున్నావు, నా అన్వేషణ వాడిని కొడుతున్నాడు. ఆయన కార్నర్ అయిపోయినాడు అని ఒక సింపతి వచ్చేసింది. ఎందుకు? నా అన్వేషణ ఇస్ వే టూ బిగ్గర్ అండ్ వే టూ స్ట్రాంగర్. బట్ హీ హాస్ అండ్ ఆల్సో హీ హాస్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. బెట్టింగ్ చేస్తున్నావు తప్పు, అది ఆపు, అది బెట్టింగ్ పేరుతో స్కామ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి. ఈయన కార్నర్ అయిపోయినాడు, ఆయన స్టేట్మెంట్ బయట రావట్లేదు, ఆయన వాయిస్ వినపడట్లేదు అని కూర్చొని ఉంటే వేరే ఛానల్ వాడు సమ్ అదర్ పర్సన్ వచ్చి అన్న నువ్వు నా ఛానల్లోకి వచ్చి లైవ్ ఇచ్చావంటే నీ వర్షన్ చెప్పుకోవచ్చు అని చెప్పినాడు. సరే మాడుకున్నా వాళ్ళు మాడుకుంటారు, నేను ఎక్కడా లేను ఇక్కడ మధ్యలో. సో ఆ ఛానల్ వాడు ఎవడైతే వాళ్ళు లైవ్ పిలిచాడో వాడు వచ్చి నా దగ్గరకు వచ్చి అనే నువ్వైతే కరెక్ట్గా మాట్లాడతావు అన్నయ్య, నువ్వు వచ్చావంటే బాగుంటుంది, నీ ఛానల్లో నువ్వు కదా మాడుకోవాలి, క్వశ్చన్ చేసుకోవాలి, నేను ఎందుకు వస్తాను మధ్యలో, సంబంధం లేదు కదా దాంట్లో అంటే. లేదు నీ గురించి సంబంధం ఉంది అన్నాడు. నాకే సంబంధం ఉంది అంటే నేను నా అన్వేషణ ముందు క్వశ్చన్ చేస్తున్నా. నేను తప్పని మాడతాను సార్. నా అన్వేషణ వీడియోస్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఆ ఫ్లాస్ నేను క్వశ్చన్ చేసుకుంటూ నేను చెప్పాను ఈ మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో, ఇవి కనుక నువ్వు ఇంప్రూవైజ్ చేసుకున్నావు అంటే యూ విల్ బికమ్ ద బెస్ట్. ఎందుకంటే యూ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్, యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దాని గురించి నేను చెప్పున్నాను. అంటే ఇప్పుడు ఆ నాన్ విషయంలో ఎట్లాంటి ఫ్లాస్ మీరు బయట పెట్టారు అంటే మీరు ఉన్నాయి సార్ 6 ఫ్లాస్ అనేసి నేను వీడియో చేస్తున్నాను. లైక్ కొన్ని రేసిస్ట్ కమెంట్స్ కానీ, ఆన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రేసిస్ట్ కమెంట్స్ కానీ, ఇంకా కావాలని మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, నీకు అనిపించిన నీ ఓన్ అజంప్షన్స్ ని ఫ్యాక్ట్స్ గా మాట్లాడడం కానీ. దానివల్ల ఇప్పుడు ట్రావెల్ బ్లాగ్ మీరు చేస్తున్నారు రైట్. ట్రావెల్ బ్లాగ్ చేసేటప్పుడు నిన్ను గైడ్ గా తీసుకొని నువ్వేం చెప్పావు, ఏ ప్లేసులు చూపించావో తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకొని ఫలానా దగ్గర ఇప్పుడు నేను ట్రావెల్ చేయాలి, ఆడికి పోయినా నాకు ఎక్కడ వస్తుంది, నువ్వు అన్ని చూసుకున్నాక ఓకే ఫైన్ ఇక్కడ ఇది ఉంటుంది, వచ్చి దీని స్పెషాలిటీ ఇది, ఓ ఇది ఇలా ఉంటుందా అనుకునేసి నేను వెళ్ళి చూసుకుంటా. అలాంటప్పుడు నువ్వు నీ కమెంట్స్ కోసము నీ ఎంగేజ్మెంట్ కోసము మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఎంటర్టైన్మెంట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. జోకులు మాడతా నీ మాట విధానం చాలు, దానికోసం నువ్వు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి అదేమో ఎంటర్టైన్మెంట్ అనేసి నువ్వు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఇలాంటి కొన్ని ఫ్లాస్ నేను చెప్పున్నా. అది ఎప్పుడో చెప్పున్నా నేను. దాన్ని వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఆయన భయా సన్నీ యాదవ్ అనే ఎవరైతే ఉన్నాడో అన్వేషణ ఏమన్నా తెలియక నీ గురించి చంద్రహాస్ ఎప్పుడో చెప్పినాడు, నువ్వు ఎంత ఫ్రాడ్ చెప్పినాడు అనేసి నా వీడియో గురించి ప్రమోట్ చేసినాడు. ఫ్రాడ్గా అనేది తను యూజ్ చేసినాడు. ఇప్పుడు నాన్ వేషన్ యాంటీగా ఉండే వాళ్ళందరూ వచ్చి ఆ వీడియోలు చూసినారు. నాన్ వేషన్ వాళ్ళు కూడా చూసారు ఎవరి వీడియో ఏం మాట్లాడు అనేసి, వాళ్ళందరూ కూడా మాట్లాడు కరెక్ట్ పాయింట్లో మాట్లాడని చెప్పినారు. ఇక్కడ ఏమైంది, రెండు పక్కల ఆడియన్స్ నా వీడియో చూడడానికి వచ్చారు కాబట్టి నేను ఒక షార్ట్ చేసి పెట్టా, మీరు ఏం చేస్తారో ఫైట్ చేసుకోండి, బట్ ఎండ్ ఆఫ్ ద లైన్ నా వీడియోని ప్రమోట్ చేసినాం, థ్యాంక్స్ ఫర్ దట్ బండి భయా సన్నీ యాదవ్ అనేసి నేను ఒక షార్ట్ చేసి పెట్టా. అతను ఏం మాట్లాడో ఆ పాట వరకు కట్ చేసి కింద రాసి పెట్టా, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అనేసి పెట్టా.
తర్వాత ఈ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేశారు కదా, నీకు ఫాలోవర్స్ వచ్చారు కదా, వాళ్ళ తరపున వచ్చారు కదా, సో నువ్వు అడిగితే బాగుంటుంది కదా, నువ్వేమీ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు హోస్ట్గా పర్ఫెక్ట్గా ఉంటావు, కరెక్ట్ మాట మాడతావు, తప్పుగా మాడవు, కాబట్టి నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పి సరే ఓకే అని చెప్పి ఇప్పుడు సార్ మీరు మాత్రం ఉన్నాను సార్, మీరు నన్ను దొంగ అన్నారు, మీకు నాకు ఫైట్ అవుతుంది, మీరు నన్ను దొంగ అన్నారు. ఇప్పుడు నన్ను ఒక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, ఇప్పుడు తను మీ కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఆయన ఊహించుకుంటాడా, మిమ్మల్ని అడుగుతాడా? మీరు వాళ్ళని దొంగను ఎందుకు అంటున్నారు, ఈ విధంగా ఏం పాయింట్లు ఉన్నాయి అని చెప్పి అడుగుతారు కదా, మిమ్మల్ని అడుగుతారు కదా. లేదంటే మీరు మాట్లాడిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ చూసుకునే పాయింట్స్ రాసుకుంటారు, ఎందుకంటే యు ఆర్ అక్యూజింగ్ మీ. సో అందుకని నేనేం చేసినాను, నాన్ వేసిన ఏ వీడియోస్ అయితే మాడున్నాడో, ఏ పాయింట్స్ అయితే అక్యూజ్ చేస్తున్నాడో, బయాస్ అని ఫ్రాడ్ అని చెప్పి ఆడుతున్నాడో ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని మళ్ళీ నాన్ వేసినాక నేను మెసేజ్ చేశాను, ఓకే ఇలాగా బయాస్ అని యాదవ్తో లైవ్ ఉంది, నన్ను హోస్ట్ చేయమంటున్నారు, క్వశ్చన్ చేయమంటున్నారు, నువ్వు అన్న పాయింట్స్ అయితే నేను ఇవి రాసుకున్నాను, ఇవి కాకుండా నేను ఏదైనా పాయింట్స్ ఉంటే చెప్పావంటే ఐ లాస్ట్ హిమ్ ఆన్ లైవ్. తప్పేమన్నా ఉంది సార్ దీంట్లో? నేను అడిగాను, అది ఆయన చూడలేదు, నా విషయం చూడలేదు అప్పటికి. సరే ఇంకా చూడలేదు కదా, ఇట్స్ ఓకే, నా క్వశ్చన్స్ నాకు ఉన్నాయి కదా అనేసి ఒక రోజు లైవ్కి వెళ్ళాను. లైవ్ స్టార్ట్ అయింది, మేము అడుగుతున్నాము, దేర్ ఆర్ 2 mics, నా టేబుల్ టాప్ మైక్ ఒకటి ఉంది, నా హెడ్సెట్ మైక్ ఒకటి ఉంది. లైవ్లో ఉన్నాం, నేను ఆ ఛానల్ ఓనరు ఆ బయాస్ అని యాదవ్ వాళ్ళ ఫ్రెండ్, మేమంతా లైవ్లో కూర్చోన్నాం. చెన్నై అతను బనీ ఆర్ సమ్ చెన్నై తమిళ్ పర్సన్, ఆయన లైవ్లో కూర్చోన్నాం. నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఫైన్. దీంట్లో ఏమైంది, మధ్యలో నాకు వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆ వాయిస్ ఎవరు తెలుసో నాన్న వేసిన వాయిస్ మెసేజ్ పంపించున్నాడు ఇన్స్టాగ్రామ్లో ఆ క్వశ్చన్స్ అన్ని చూసి. సరే ఓకే మీకు అప్పుడు మీరు ఉన్నారు సార్, మీ ఆ కుర్చీలో కూర్చున్నంత వరకు యువర్ హోస్ట్, మీరు న్యూట్రల్గా ఉంటారు, యూ హ్యావ్ యువర్ మీ ఓన్ ఒపీనియన్ అనేది ఎఫెక్ట్ చేయదు మిమ్మల్ని. అసలు ఏ క్వశ్చన్స్ అడగాలో ఆ క్వశ్చన్స్ మీరు అడుగుతారు, రైట్? ఇప్పుడు మీరు ఒక సీరియల్ కిల్లర్ ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా మీకు వాడిని కుట్టి చెప్పాలంత కోపం ఉన్నా కూడా ఆ కుర్చీలో కూర్చున్న వరకు దానికి కూడా రెస్పెక్ట్ ఉంటుంది, రైట్? బయట వెళ్ళిపోయిన తర్వాత మీ ఒపీనియన్ మీకు ఉంటుంది, మీరేం మాడతారు, మీరు మాట్లాడతారు, వాడు ఎదవంటారు ఏమంటారు మీరు అంటారు, అది మీ ఒపీనియన్, కుర్చీ ఒపీనియన్ కాదు. అక్కడ నేను హోస్ట్గా కూర్చొని ఉన్నా, హోస్ట్గా కూర్చున్నంత వరకు నేనేం మాట్లాడలేదు, క్వశ్చన్స్ చేస్తున్నాను. ఆయన బెట్టింగ్ గురించి మాట్లాడుతూ పనికిమాలిన మాటలు మాట్లాడతా, నేను బెట్టింగ్ అంటే తప్పే, ఆయన కూడా నేను చేస్తాను, ఎందుకంటే నేను ఊర్లు తిరగడానికి డబ్బులు కావాలి, ఎవరన్నా స్పాన్సర్ చేస్తే నేను బెట్టింగ్ ఆపేస్తాను. నువ్వు ఊర్లు తిరుక్కోవడానికి వేరే ఎవరు ఎందుకు చేయాలా? అంతేగా, నువ్వు బెట్టింగ్ తప్ప నువ్వే అంటున్నావు, ఇవేమి నేను మాట్లాడాలి అప్పుడు కూడా. అవునా, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతూ పోతున్నాను. ఈ మధ్యలో వాయిస్ మెసేజ్ వచ్చి చూద్దాం అనేసి నేను నా కెమెరా ఆఫ్ చేసేసి నా ఈ మైక్ కూడా ఆపేశాను. ఐ విల్ కమ్ బ్యాక్, మీరు మాడుతూ ఉండండి అని చెప్పి ఆ హౌస్తో మీరు మాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తానని బయట వచ్చాను. కానీ నా హెడ్సెట్ మైక్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ కనెక్ట్ అయింది, రూమ్ లో కనెక్ట్ అవ్వాల, నేను మాడేది వాళ్ళకి కనపడదు, కానీ ఆడియన్స్ ప్యానల్ ఎవరికి ఉందో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అది. సో నేను బయట వచ్చేసిన తర్వాత తెలియదు నాకు అప్పుడు, నేను బయట వచ్చిన తర్వాత ప్లే చేస్తే నాన్న వేసిన కోపంలో తిట్టున్నాడు, ఈ కాన్ఫ్లిక్ట్ మీరు కోసం వాడుకుంటున్నారా, నువ్వు ఫేమస్ అవుతాను చూస్తున్నావా, పనికిమాల లైవ్ పిలిచి మాడతాను, వాడు ఒక స్కామర్, వాడు ఒక ఫ్రాడ్ నా కొడుకు, వాడితో మాడతావా, ఇద్దరు తిట్టున్నాడు. అది మొత్తం వెళ్ళిపోయింది, అది రికార్డ్ అయింది. దాని తర్వాత నేను చెప్పున్నా, నువ్వు అని అంటున్నావు, తిడుతున్నావు, స్కామర్ తిడుతున్నావు, సరే ఫైన్, ఇప్పుడు నేను ఫేమస్ అవుతాను వస్తున్నావు కదా, ఇది నా ఛానల్ కాదన్నా, ఫేమస్ అయిపోవడానికి రావడానికి మాడడానికి వేరే వాడు పిలిస్తే నేను వచ్చాను. సో అట్ ది సేమ్ టైం నేనేం వాడిని ఫేమస్ చేయాలని ట్రై చేయట్లేదు, వాడు మంచోడని చేయాలని ట్రై చేయట్లేదు, ఆడు బుర్ర తక్కువ వాడు ఎదవా, వాడు ఫ్రాడ్ చేస్తా, కనీసం ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో తెలియదు వాడికి. నువ్వు బెట్టింగ్ తప్ప అంటే తప్పని ఒప్పుకున్నాడు, తప్పు చేస్తాను ఒప్పుకున్నాడు, డబ్బులు ఇస్తే ఆపేస్తాను ఒప్పుకుంటున్నాడు, బుర్ర తక్కువ నా కొడుకు, ఆల్రెడీ వాడు గొర్రె అయిపోయినాడు జనాల ముందు. సో నేను ఆడ ఫ్రాడ్ అవుతున్నాను ఇక్కడ, నేను తప్పు చేస్తాను ఆడ, నేను మా అన్న ఇదేంది చంద్రహాస్ ఒపీనియన్, ఇది నాట్ ద హోస్ట్. బయట వచ్చేసిన తర్వాత నేను మాడితే నాకు వచ్చే ఫీలింగ్స్ ఇవి, నేను మాడినాను. మాడేసిన తర్వాత నేను ఆ కాల్ రికార్డ్స్ పెట్టేసి ఆయనకి ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ కెమెరా అండ్ నా మైక్ ఆన్ చేసుకొని వెళ్ళాను. జనాలకి వినపడింది, ఇది జనాలకు వినపడింది, మొత్తం సర్క్యులేట్ వెళ్ళిపోయింది. అక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరు బయాస్ అని యాదవ్ సపోర్టర్స్, వాళ్ళందరూ వచ్చి ఎక్స్పోజ్ అయిపోయినావు, యాంకర్ ఫ్రాడ్, వాడు డబుల్ ఫేస్డ్, నాన్ వేషన్తో వాడు కొలాబరేట్ అయిపోయేసి కావాలని నేను ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నాడు అని గవర్నమెంట్ పెడతా వస్తున్నారు. ఐ వాస్ లైక్ సరే కాల్ రికార్డింగ్ వినపడినట్టు వీళ్ళు చూడాల, వీళ్ళ ప్యానల్లో మేము మాడుకుంటున్నాం. నేను చూసా, అప్పటికే చూసా, ఫెల్ట్ లైక్ సరే ఇప్పుడు నేను చెప్పానంటే వాళ్ళంతా ఇదంతా బయాస్ అయిపోద్ది. సో వాట్ ఐ ఫెల్ట్ లైక్ ఈ ఇంటర్వ్యూ అయిపోయి తన వర్షన్స్ అనేవి హానెస్ట్గా బయట వచ్చేయండి. అయిపోయిన తర్వాత ఐ టెల్ మై ఒపీనియన్, ఇలా జరిగింది, నేను బయటకు వెళ్ళి మాడాను. ఆ తర్వాత కావాలంటే దాని కోపం వచ్చింది ఏం ఆడినా కూడా నా ఒపీనియన్ కాబట్టి నేను డిఫెండ్ చేసి చెప్పుకుంటాను, నేను డిఫెండ్ కాదు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను. ఈ లోపల 301 ఎవరైతే ఉన్నారో భార్గవ్ అని, ఆడికి కనీసం హోస్ట్ ఒపీనియన్కి పర్సనల్ ఒపీనియన్కి తేడా ఉంటుంది అనేసి మినిమం కామన్ సెన్స్ లేకుండా వచ్చేసి ఎక్స్పోజ్ అయిపోయినా అన్న ఏం జరిగిందో తెలుసా అన్న నీకు అనుకుంటే వచ్చి మాడి హీరో అయిపోతాను ట్రై చేసినాడు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ నాకు అర్థమవుతుంది కదండి, మినిమం కామన్ సెన్స్ ఉంటుంది మనుషులకి, హోస్ట్ ఒపీనియన్కి పర్సనల్ ఒపీనియన్ తేడా ఉంటుంది అనేసి ఆడికి వచ్చి ఎక్స్పోజ్ అయిపోయాడు, హీరో అవ్వాలి ఆడికి వచ్చి ఆయన అర్జెంటుగా వచ్చి మాడేసి చంద్రహాస్ ఈస్ డబుల్ ఫేస్డ్
ఫ్రాడ్ అది ఇది అనుకొని మాట్లాడాడు. దానికి నా లైఫ్లో ఇప్పటిదాకా రాని హేట్ ఆల్మోస్ట్ ఒక 1.5 వీక్ వరకు అమ్మ అక్క తేడా లేకుండా ఎత్తా వస్తున్నారు. దాన్ని మళ్ళీ వాళ్ళు రీల్ చేసి పెట్టిన దాన్ని ఆ రీల్ చేసుకొని వీళ్ళు మళ్ళీ పోస్ట్ చేస్తారు, వాళ్ళ స్టోరీలో పోస్ట్ చేస్తారు. అది దీనిలో దరిద్రం ఏంటంటే సిగ్గు లేకుండా నన్ను ఎవరైతే హోస్ట్ కోసం వాడు వల్ల చేత కాక నన్ను పిలిచినాడో, ఇంటర్వ్యూ కోసం నా పిలిచినాడు, ఆడు కొలాబరేషన్ పెట్టి ఏదో రీల్ పోస్ట్ చేస్తారు. మా 301 భార్గవ్ ఉన్న దేవుడు అని, మరి వాడినే పిలుచుకోండి ఇంటర్వ్యూ. నా దగ్గర ఎందుకు వచ్చినావు మీ అన్న అయినప్పుడు? సో అక్కడ అది ఆ హేట్ అంతా వచ్చింది. దీంట్లో ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత వాడి నోటితో వాడే ఒప్పుకున్నాడు కదా ఫేక్ అయినాడు, ఫ్రాడ్ అయినాడు అనేసి. వాడికి అప్పుడు అర్థమైంది, ఒరే నేను ఒప్పేసుకున్నానే అని చెప్పి. దాని వాడు కోపం వచ్చింది. వాడు సైకిల్ వేసాడు నా మీద, 4 సైకిల్ వేసాడు ఒకేసారి. సైకిల్ వేసిన తర్వాత ఫస్ట్ లైక్ నాకు అప్పుడు ఏం చేశాను నేను, ఒరే నేను ఏం తప్పు చేశాను రా సైకిల్ వేయడానికి? హోస్ట్గా వచ్చి క్వశ్చన్లు అడిగినాను, అది బయాస్గా అడిగిన. బయాస్ కాదురా, నేను ఎదవా అన్నాడు. దేవుడు అని ఉంటే దేవుడు అన్నాడు, అదే క్వశ్చన్ అడుగుంటా. ఎదవ అన్నాడు కాబట్టి వీడియో ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పా, బ్రో నిన్ను నీ మీద అలిగేషన్స్ ఉన్నాయి, అలిగేషన్సే అడుగుతా, అవి బ్యాడ్గానే ఉంటాయి ఎందుకంటే అవి బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి, నావి కాదు అవి అని చెప్పినాను నేను. ఓకే బ్రో అన్నాడు. ఆ తర్వాత అవి ఇది అడిగావు అంటే వాడన్ని మాటలే అన్నానయ్యా నిన్ను, ఆయన మాటలే అన్నా నిన్ను. అది అర్థం కాదు మనుషులకి, జస్ట్ హేట్ వేస్తున్నారు. జనాలంతా అర్థమైపోయింది డబుల్ పేస్ట్ దొరికిపోయినాడు, ఫ్రాడ్. సరే ఓకే అనుకోండి అబ్బా, ఎవడైతే నన్ను ఫ్రాడ్ అంటున్నాడో ఆడికి ఆ బేసిక్ థింగ్ తెలియదు, హోస్ట్కి పర్సనల్ ఒపీనియన్ తేడా ఉంటుంది అనేసి. ఇప్పుడు నేను డిఫెండ్ చేసుకోవట్లేదు సార్, నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటే ఫైన్, నేను డబుల్ పేస్ట్ ఎంజాయ్ ఆడుకోండి. ఆ తర్వాత వీడు సైకిల్ వేసిన తర్వాత అప్పుడు నేను ఏడ్చాను, ఛానల్ వెళ్ళిపోతుంది 1 వీక్ వెళ్ళిపోతుంది అన్నప్పుడు. ఈ లోపల యూట్యూబ్ వాడే తీయేశాడు స్ట్రైక్స్, యూట్యూబ్ వాడే తీయేశాడు. ఎందుకంటే ఫేక్ స్ట్రైక్స్ అవి. నా ఫ్రాడ్ చేసినాడు, నా మీద హ్యాష్ చేస్తానని కేసు పెట్టినాడు, స్ట్రైక్ వేసినాడు. యూట్యూబ్ వాడు చెక్ చేసినాడు, నేను అప్పీల్ పెట్టినాను, అది తీసినాడు. అప్పీల్ పెట్టలేదు, అప్పీల్ పెట్టుకుని యూట్యూబ్ వాడు తీసేసినాడు. దానికి సైకిల్ వెళ్ళిపోయినాయి, యూట్యూబ్ వాడు తీసేసినాడు, పరుగు పోతుంది కదా. సో పబ్లిక్గా వచ్చి ఏడ్చాడు అనేసి నేను సైకిల్ నేను తీసేశానని చెప్పినాడు. నువ్వు తీసినావా అనేసి నేను ఇంకో వీడియో తీసి పెట్టినా. స్ట్రైక్ యూట్యూబ్ వాడు తీసినాడు, నువ్వు తీసినావా ఎక్స్ప్లెయిన్ చేసి, బయాస్ అని ఎలా స్కామ్ చేస్తున్నాడు, ఎలా స్కామ్స్టర్ అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డు పెట్టుకొని ప్రమోషన్కి స్కామ్కి తేడా ఏముంటుంది అనేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది స్కామ్, ఈ గ్రూప్లో ఉంటే రోజుకి 500 వస్తుంది, లక్కీ పర్సన్కి 500 వస్తుంది, ఉన్న అందరూ మైనర్లే. ప్లస్ ఎవరినో తీసుకొని జాయిన్ చేసి వాడి కనుక బెట్టింగ్ యాప్లో 300 ఇన్వెస్ట్ చేస్తే, రోజుకి 300 ఇన్వెస్ట్ చేసినాడంటే ఆడికి ఐఫోన్లు వస్తాయి, ల్యాప్టాప్లు వస్తాయి, మొబైల్ ఫోన్లు వస్తాయి, బైక్లు వస్తాయి, కార్లు వస్తాయి అనుకొని పెడతారు. టెలిగ్రామ్ గ్రూప్ అనేది అది వెరీ కాంప్లికేటెడ్ ఉంటుంది, జనాలు వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. సో అక్కడ 170,000 మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ తనకి. అలాంటి 170,000 మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. అందులో మెయిన్ పీపుల్ అడాలసెంట్లో ఉండే ఆ అవగాహన లేని పిల్లలు ఉన్నారు అని ఎప్పుడైతే పోతుందో బెట్టింగ్ యాప్ చూపిస్తాడంటే నువ్వు అడిగినంత ఇస్తాడు. నేను కూడా చేసిన ఎదవనే కదా, నాకు తెలుసు కదా మార్కెట్. అడిగినంత, నాకు ₹1,00,00,000 కావాలి, డన్. కాకపోతే ఆన్ కండిషన్, నాకు నీ దగ్గర ఉండే పిల్లల్లో 40% 50% మెంబర్లు దానిలో ఇంక్లూడ్ అయ్యి బెట్టింగ్ యాప్ ఒకసారి ఆడాలి. ఒకసారి ఆడిన తర్వాత దాంట్లో సగం మంది కన్నా డబ్బులు వస్తాయి కదా, ఆడు డబ్బులు వచ్చినారా మళ్ళీ పెట్టరా నువ్వు ఆ ఊబిలోకి లాగేయాలి మనుషుల్ని. అందులో 20% వచ్చినా కూడా వీడికి ఇచ్చే ₹1,00,00,000 నథింగ్. వాడు ముందు అక్క పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బులు, నాన్న ఆపరేషన్ కోసం దాచిపెట్టుకున్న డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. అది వాడికి కావాల్సింది. వీడు అడిగిన డబ్బులు. సార్ ఇప్పుడు బయాస్ అని మీకు ఛానల్ ఉంది కదా, రన్ చేస్తారు కదా, యూట్యూబ్ రెవెన్యూ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంటుంది. స్పాన్సర్స్ పైన వాటిపైన మనం పోతా ఉంటాం. బయాస్ అని వచ్చే వీడియోస్కి, వీడియో రెవెన్యూకి ఏ స్పాన్సర్ చేయకుండా, ఏ కంపెనీస్ స్పాన్సర్ చేయకుండా, ఈ బెట్టింగ్ ప్రమోషన్ లేకుండా ఉంటే ఆ యూట్యూబ్ రెవెన్యూతో అతను బిల్డింగ్లు, సూపర్ బైక్లు, బెంజ్ కార్లు, ఆడి కార్లు, బిల్డింగ్లు, ఎలక్ట్రానిక్ షాపులు ఇవన్నీ కొనుక్కుంటాడు సార్. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ జనాల నెత్తురు అది. ఆ డబ్బులతో బిల్డింగ్లు కొట్టుకుంటారు. నిన్న వీడియోలో సజ్జనాల గారు మెట్ట కొట్టారు, సిగ్గుండారండి కొంచెం అన్న అని చెప్పి. పోయేసి ల్యాప్టాప్ కొనేసినాను ఫ్రెండ్స్, కెమెరా కొనేసినాను ఫ్రెండ్స్, ఇదో బెట్టింగ్ ఆడి పేమెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డెమో అకౌంట్లు అవన్నీ. డెమో అకౌంట్లో నువ్వు గెలిచినట్టు చూపిస్తారు. ఆ డెమో అకౌంట్ ఇచ్చేదే జనాలు పిల్లకాయలందరూ లూర్ చేసుకోవడానికి. ఏ మాత్రం కామన్ సెన్స్ లేకుండా నెత్తురు కూడా తింటున్నారు. నేను తిన్నాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టే అది అరగదు, కుటుంబానికి చేటు బయట వచ్చేసాను రిలైజ్ అయ్యి. ఇప్పుడు ఇంత అవసరం ఉండి రోడ్డు మీద కూర్చో ఉన్నా కూడా ఒక్క యాప్ చేస్తే నాకు డబ్బులు అన్ని నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని తెలిసినా కూడా చేయను, జీవితాంతం చేయను. నేను నాకు అర్థమైంది, రియలైజ్ అయ్యాను కాబట్టి. ప్రతి ఒక్క క్రియేటర్కి ఒక పాయింట్ వస్తుంది సార్, ఆ పాయింట్ రియలైజ్ అవ్వాలి, అయితే మంచిది. గుడ్ బ్రో. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మా వైపు నుంచి అయితే మాత్రం మేము చెప్పేది ఒకటే, తప్పకుండా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.